మొత్తం నేను బ్యానర్ మీద వాక్యం చెప్తాను, అందుకే బేసిక్స్ చెప్తాను అన్నాను మీకు అర్థం కావటానికి. నేను ప్రసంగం చేయడానికి రాలేదు. రోజు మీరు చాలా ప్రసంగాలు వింటారు మీ ఆదివారాలు చర్చల్లో, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినప్పుడు. ఈరోజు నేను వాళ్ళు చెప్తాను, రేపు మాత్రం పాఠం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కేవలం ఆలే మీరు నేర్చుకుంటే మీకు తెలిసిపోద్ది, వాక్యం ఎలా ఉంటుంది, ఆ దేవుడు ఎలా ఉంటాడు, వర్తమానం ఎలా ఉంటుంది. వర్తమానం అనే పదమే మీకు కొత్తగా ఉండి ఉండొచ్చు, కానీ బైబిల్లోనే పౌలే వాడతాడు ఆ మాటని, వర్తమాన వాక్యము. పౌలు వాడాడు ఆ పదాన్ని, వర్తమాన వాక్యము. ఖచ్చితంగా ఈరోజు దేవుడు ఏదో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు. మనం దేవుడిని ఆరాధిద్దాం, దేవుడిని మహింపరుద్దాం సదాకాలము. నీతో ఇక్కడ అనేక మందిని పట్టించుకున్నవారు లేరు, వీరు నమ్ముకున్నవారు వీరికి తోడుగా లేరు. అందరు విడిచిపెడుతున్నారు ప్రభా. ఒకరి తర్వాత ఒకరు తుడిసివేస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు పట్టించుకోవటం మానివేస్తున్నారు. కానీ నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభువా. నువ్వు నిజముగా పట్టించుకునే దేవుడవు నాయన. పడిపోతూ ఉంటే అలా విడిచిపెట్టే దేవుడవు కాదు, కానీ నీ దక్షిణ హస్తమునిచ్చి పైకి లేవనెత్తే దేవుడుగా ఉన్నావు. ఈ రాత్రి ప్రజలతో మీరు మాట్లాడండి. నీ స్వరము ఈ రాత్రి గ్రామములకి వచ్చి ఉన్నదని నేను నమ్ముచున్నాను ప్రభా. నీ లేఖనము మా మధ్యకు వచ్చి ఉన్నదని మేము నమ్ముచున్నాము నా తండ్రి. సాక్ష్యము ద్వారానే మీరు మా మధ్యకు వచ్చారయ్యా. నీ దాసుడు మాట్లాడుచున్నప్పుడయ్యా దేవా నీ యొక్క వాక్యము నా తండ్రి ఆ యొక్క మూల పాఠములు బయటకు వచ్చేసాయి ప్రభువా. దేవా నీకు స్తోత్రములు. ఈ స్థలము గురించి చేసిన ప్రార్థన, ఈ గ్రామము గురించి చేసిన ప్రార్థన మీరు కన్నులారా నెరవేరుస్తున్నారు. ఈ ప్రజలతో మీరు ఉన్నారు ప్రభా. మీరే మాట్లాడి ఆది అంతము నీవే నడిపించి నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెనందరం అలాగే నిలబడి ఉండగా వాక్యాన్ని చదువుకొని కూర్చుందామండి. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము. ఈ రాత్రి 2 గ్రంథాల నుంచి నేను మీకు వాక్యం చెప్పాలనుకుంటున్నాను. వాక్యం చదివేవాళ్ళు దయచేసి మైక్ దగ్గర పెట్టుకోండి. ఒకళ్ళు పురుషుల్లో ఒకళ్ళు లేదా స్త్రీలలోనే యోహాను సువార్త ఒకరు తెరిచి ఉంచండి, మరొకరు ప్రకటన గ్రంథము. యోహాను సువార్త 1వ అధ్యాయము, అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ఈ 2 లేఖనాల్లో నుంచి దేవుడు ఈరోజు ప్రత్యేకముగా లేఖనము చేత మనతో మాట్లాడబోచున్నాడు. ఈ రాత్రి నేను నమ్ముచున్నాను ఖచ్చితంగా ఆయన యొక్క వాక్యపు వధువును పట్టుకోవటానికి దేవుడు ఈ లేఖనాన్ని తీసుకొచ్చాడని నేను నమ్ముతున్నాను. కనుక దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మన యొక్క ప్రతి సెకండ్ కూడా, అంటే నీ చెవులు తెప్పొద్దు, నీ తల తెప్పొద్దు, నీ హృదయాన్ని అటు ఇటు గందరగోళం చేయనివద్దు. కొద్ది నిమిషం వాక్యం విందాము. ఈ రాత్రి దేవుడు ఏయో మూలపాఠాలు బయటకు తీసుకొచ్చి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. రోజు మన కళ్ళ ఎదుట కనబడుచున్నవే, ఒకవేళ ఇప్పటి వరకు మనం చూడలేని స్థితిలో ఉంటే దేవుడు అలాగ మాట్లాడాలని మనం ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, దయచేసి 1వ వచనం నుంచి 9 వచనాల వరకు ఎవరైనా ఒకరు చదివి, సహోదరుడు చంటి చదువుచుండగా దయచేసి వాక్యాన్ని అలకిద్దాం. తర్వాత ప్రకటన గ్రంథం స్త్రీలలో నుంచి ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. జాగ్రత్తగా విందాము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. చాలండి. ప్రకటన గ్రంథము దయచేసి 1వ అధ్యాయము. ఎవరైనా స్త్రీలలో నుంచి ఎన్ని వచనాలు అంటే దయచేసి ఒక్క నిమిషము 1వ అధ్యాయం తీయండి. 1వ అధ్యాయం తీస్తే మీకు 10వ వచనము నుంచి దయచేసి కొన్ని వచనాలు అంటే 13వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి తెర మీద ఉంది. వెనక ఫ్లెక్సీ మీద ఆ 7 సున్నాలు కనబడుతున్నాయి. ఇక్కడ 7 రకరకాలు కనబడుతున్నాయి. రైట్. ఎఫెసు, స్ముర్న, పెర్గమ,
తుయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుటకు నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడగలిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచితిని. ఇక్కడ మనుష్య కుమారుడు కాదు, మనుష్య కుమారుని పోలిన. ఆమేన్. జాగ్రత్త, ప్రతి మాట చాలా విలువైనది బైబిల్లోది. మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చాలండి. దేవుడి పరిశుద్ధ లేఖనం తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరం కూర్చుందాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినటానికి మీ హృదయాలు ఇక్కడ ఉంచండి. మధ్య మధ్యలో కొన్ని పాటలు కూడా పాడతాను. ఒక పల్లవి, ఒక చరణం కూడా అప్పుడప్పుడు పాడొచ్చు గుర్తొస్తే గనక, లేకపోతే వాక్యం కంటిన్యూగా పరిశుద్ధాత్మ నడిపిస్తే మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. ఈ రాత్రి ప్రత్యేకంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి వధువు యొక్క ఐక్యత సభలు అసలు ఎందుకు ఈ గ్రామంలో అర్జెంటుగా పెట్టాల్సి వచ్చింది. నందిగం గ్రామంలో అర్జెంటుగా అసలు ఏమాత్రం ఉనికి లేదు, అలజడి లేదు. ఇంటికి ఎవరో వచ్చారు, పాంప్లెట్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. మీటింగ్లు ఎక్కడ ఎవరో చెప్పారు మామిడి తోటల దగ్గర. మరి ఎవరు అనుకోలేదు, ఊర్లో ఎవరు అనుకోలేదు. ఏంటి అర్జెంటు? ఎందుకో దేవుడు నన్ను అర్జెంటుగా పెట్టమన్నాడు, అందుకే నేను పెట్టాను. ఒకవేళ ఒక్క కుటుంబం కొరకే కావచ్చు ఈ గ్రామంలో ఉన్న, ఒకవేళ ఆ కుటుంబం నీదే అయితే ఈ రాత్రి కూడిక, ఈ ఖర్చు, ఇదంతా కూడా నీ కొరకే. అంటే దేవుడు నీ కొరకు పని చేస్తున్నాడు. ఆమేన్. ఆమెను చెప్పండి. దేవుని మంచి మాటకి ఆమెను చెప్పచ్చు. ఎందుకంటే పౌలు అన్నాడు, పౌలు ఏమన్నాడంటే సువార్త అర్థం కానోడంట ఆమెను చెప్పలేడంట. వాక్యం యొక్క భావము అర్థం కానోడే ఆమెను చెప్పలేడంట. అర్థమైతేనంట ఆమెను చెప్తారంట. మీరు కొరింథీలో చదువుకోవచ్చు తర్వాత 16, 14లో. అంటే దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనదంటే ఈ రాత్రి నేను సమయంలోకి వెళుతున్నాను. ఎందుకు 2 పత్రికలు రాయించాను, చదివించాను. బైబిల్ గ్రంథంలో మనకి 4 సువార్తలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. 4 సువార్తలు. ఈరోజు నేను కొన్ని ప్రత్యేకమైన విషయాలు మీతో పంచుకుంటూ వెళ్తూ ఉంటాను. చాలా నిదానంగా వెళ్తాను, కానీ రేపైతే పరిగెడతాను. ఈ రాత్రి అయితే నిదానంగా వెళ్తాను, గూడ్స్ బండిలాగా. రేపైతే వందే భారత్లాగా వెళ్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆలు నేర్పిస్తున్నాను కదా, రేపు పాఠాలు చెప్పేస్తాను. ఒక్క రాత్రిలో మీకు ఆలన్నీ వచ్చే, వాక్యంలో ఉన్న ఆలన్నీ వచ్చేయాలి. యోహాను సువార్త ఎప్పుడు రాయబడింది? మత్తయి, మార్కు, లూకా 4 సువార్తలు ఉన్నాయి కదా. ఈ 4 సువార్తలలో యోహాను సువార్త ఎప్పుడు రాయబడిందో తెలుసా? ప్రకటన గ్రంథం రాయబడిన తర్వాత రాయబడింది. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు, ఎలా అని మీరు అనుకోవచ్చు. మీరు మత్తయి, మార్కు, లూకా సువార్తలు ప్రారంభిస్తే అది వంశావళులతోనో, లేకపోతే యేసుప్రభు పుట్టుకతోనో, జన్మదినాలతోనో ఈ 3 సువార్తలు ప్రారంభమయ్యాయి. కానీ యోహాను సువార్త అలా కాదు, ఆది కాండముతో ప్రారంభమైంది. జాగ్రత్త పట్టుకోండి వాక్యాన్ని. ఆది కాండముతో యోహాను సువార్త ప్రారంభించాడు. యోహానా, ఆది కాండం నీకెలా తెలుసు? నేను అప్పుడప్పుడు వీళ్ళ భక్తుల్ని, నా దగ్గరే ఉంటారు వాళ్ళు, నేను వాళ్ళ ప్రశ్నలు వేస్తూ ఉంటాను. యోహానికి ఎలా తెలుసు అంటే ప్రకటన గ్రంథం రాసిన తరువాత, ప్రకటన గ్రంథంలో విషయాలని గ్రహించిన తరువాత దేవుడు ఏమై ఉన్నాడన్న ప్రత్యక్షత అది యోహానుకు వచ్చింది. ఆమేన్. అందుకనే ఆది యందు వాక్యం ఉండేను, అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. వాక్యాన్ని జాగ్రత్త పట్టుకుని కొత్తగా ఉంటుంది. రోజు మనం చదివేదే, కానీ నేను చూడలేదయ్యా. మొన్న ఒక స్త్రీకి బెంగళూరులో మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక స్త్రీ నాకు ఫోన్ చేస్తే, ఆ స్త్రీకి నేను వాక్యం చెప్పాను. ఫోన్లో వాక్యం చెప్తే ఆమన్నది, నా కళ్ళు తెరవబడ్డాయి పాస్టర్ గారు అంది. నేను ట్రైన్ టికెట్ పెట్టుకొని అంతకుముందు వెళ్ళాను, ఫ్లైట్లో వచ్చాను, మళ్ళా వెళ్ళాను, మళ్ళా ఫ్లైట్లో వచ్చాను. అక్కడ 5 కుటుంబాలు దేవుని యొక్క వాక్యంతో పట్టబడ్డాయి. ఒక స్త్రీకి నేను వాక్యాన్ని బోధించాను. అక్కడ బోధిస్తే ఆమెకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లో చెప్తే కళ్ళు తెరవబడ్డాయి.
ప్రైజ్ ద లార్డ్. దేవుని కార్యాలు అలాగే ఉంటాయి. ఈరోజు నేను చాలా కొత్త విషయాలు ఆ నక్షత్రాల గురించి చెప్తా, ఆ తలకాయలు ఎవరో చెప్తాను, ఆ సున్నాలు ఏంటో చెప్తా, ఈ తెలుపు ఏంటి, ఈ నలుపు ఏంటో చెప్తా. ఆయన ఎవరు? బట్టతల ఆయన చెప్తా. పైన ఏదో అగ్ని స్తంభం కనబడుతుంది, ఆయన గురించి చెప్తా. మీకు నవ్వులు అన్నట్టుగానే ఉంటుంది, కానీ తర్వాత తెలుస్తుంది మీకు నవ్వొచ్చలేదని. ఈ మేఘం ఏంటి అని చెప్తా. మేఘం వెనుక ఇంద్రధనుసు ఉంది. అందరు అంటారు ఇంద్రధనుసు అని, కానీ దీన్ని వర్ష ధనుసు అంటారు. వర్షం వచ్చిన తర్వాత ఈ వర్ష ధనుసులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి కదా, రైట్. ఇక్కడ 7 సంఘకాలాలకి 7 రంగులకి ఏదో సంబంధం ఉంది. వచ్చేసాం వాక్యంలోకి. 7 సంఘకాలాలు ఇవి. అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న ఒక కాలంతో పోల్చుకుంటే ఇది ఒక కాలం అన్నమాట. ఇది రెండో కాలం. ఎపెసి, స్మరణ, పెర్గమ, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదికియా. 7 సంఘకాలాలకి ఈ 7 రంగులకి ఏదో సంబంధం ఉంది. ఈ 7 సంబంధమైనటువంటి రంగులు కలర్స్ కాదు, దేవుని 7 ఆత్మలు. ఈరోజు మీకు తెలియాలి. ఈ బొమ్మలు కనబడతాయి కదా తలకాయలు. ఇక్కడ పౌలు గారు, అరేనియస్ గారు, మార్టిన్ గారు, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ. ఇక్కడ ఏంటి ఫోటో వేయలేదు, ఏలియా అని రాశారేంటి? ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఎందుకని ఇక్కడ ప్రవక్త ఫోటో ఎందుకు ఇలా అంటే మనం ఉంది కాలం ఎక్కడ? వీళ్ళ గురించి ఆల్రెడీ అయిపోయింది, వీళ్ళ గురించి మనకొద్దు. కానీ ఇక్కడ మనం ఎక్కడున్నామో తెలియాలి. వాక్యములో ఈ కాలం యొక్క వాక్యము మన దగ్గరికి ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది, ఎంత వచ్చింది, ఏదొచ్చింది, అది తెలియాలి మనకి. దాని కొరకే ఈ సువార్త సభలు. ఎందుకంటే చాలామంది కొన్ని క్రీస్తు సంఘం వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే పేతురు గారికి దేవుడు చెప్పాడు మా బండ మీద, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని పేతురు దగ్గర ఆగిపోయారు. ఈ వర్తమానంలో ఉన్న వాళ్ళు కూడా పేతురుకు ఒక ప్రత్యక్షత వచ్చింది అని అక్కడే ఆగిపోయారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇలా పెద్ద భేదమేం లేదు. కానీ ఈ రోజున నేను పేతురుని దాటి ప్రత్యక్షత కలిగిన ఒక వ్యక్తిని మీ మధ్యకి తీసుకురాబోతున్నాను. జాగ్రత్త వాక్యాన్ని పట్టుకోండి. మీరు వాక్యం వినటం కాదు, పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళండి. అవసరమైతే మీ ఫోన్లు ఉంటే రికార్డులు చేసుకోండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ చెవిలో ఆ పిన్ను పెట్టుకొని మరలా వినొచ్చు. ఫోన్లు ఉంటే రికార్డ్ చేసుకొని వెళ్ళండి. చాలా శ్రేష్టమైన వాక్యము, చాలా మంచి వాక్యాన్ని దేవుడు మీ మధ్యకి తీసుకొని వచ్చాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం రాసిన తరువాత యోహాను ఈ సువార్త రాయటం ప్రారంభించాడు. ఈ సువార్తను ఆయన ఆది కాండముతో ప్రారంభించి ఆది యందు వాక్యం ఉండెను. మత్తయి రాయిలా మాట, మార్కు రాయిలా, ఈ లోక ఎవరు రాయిలా. కానీ యోహాను ఎందుకు రాశాడు? యోహానికి ఎలా తెలిసింది? ఆది యందు ఏ వాక్యం ఉన్నది, దాని గురించి దేవుడు మనతో ఈరోజు మనం మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు పేతురుకు కూడా ఒక ప్రత్యక్షత వచ్చింది. ఇప్పుడు యోహానుకు ఒక ప్రత్యక్షత వస్తున్నాం. సువార్తలలో లేనిది యోహాను రాస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము ఆది నుంచి ఎలా ప్రారంభమైందో రాస్తూ, ఆయన ఎలా వెలుగై ఉన్నాడో చెబుతూ, ఆయన ఎలా జీవమై ఉన్నాడో చెబుతూ, ఆ వాక్యమే, ఆ జీవమే శరీరం ధరించి మనుష్యుడిగా వచ్చాడని కూడా యోహానే చెబుతున్నాడు. ఆమేన్. ఒక్కసారి ఆది కాండములో నుంచి సువార్తల్లోకి వచ్చేసాడు ఆయన. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడని చెబుతుంది. ఇప్పుడు ఆ వాక్యం ఎవరో మనం తెలుసుకొని వెళ్ళాలి. అసలు ఈయన ఎవరు? ఈ మేఘం ఏమిటి? ఆ 7 రంగులేంటి? 7 సంఘకాలాలేంటి? ఇక్కడ చూస్తే కింద ఒక ఆమె ఉంది. ఇక్కడ ఎవరండి? పాస్టర్ గారు మీ ఊరు అమ్మాయా అనుకోవద్దు, నందిగు అమ్మాయా అనుకోవద్దు, పరలోకపు అమ్మాయి. ఆమేన్. పరలోకం నుంచి వచ్చిన అమ్మాయి మరలా పరలోకమే వెళ్తుంది. నేను కందులబాడు నుంచి వచ్చా, ప్రార్థన అయ్యాక ఎక్కడికి వెళ్తా? అంతే. వధువు కూడా అంతే. పరలోకంలో నుంచి వచ్చింది వధువు, తిరిగి మరలా పరలోకం వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ ఆగిపోయే వాళ్ళ గురించి నేను చెప్పట్లా, పరలోకం వెళ్ళేవారి గురించే ఈ వాక్యం, వెళ్ళాలనుకున్న వారి గురించే ఈ వాక్యం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యోహానుకు ఒక ప్రత్యక్షత వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దినమందు, జాగ్రత్తగా వినండి, ఒక దినమందు ఆయన శిష్యులందరూ పిలిచి నా గురించి ఏమనుకుంటున్నారు అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఈ 2 రోజులు వాక్యం అయిపోయిన తర్వాత నేను కూడా ఏం చేస్తా? శ్యాము ఫోన్ చేస్తా, బసేశ్వరరావు ఫోన్ చేస్తా, చలమయ్యకి ఫోన్ చేస్తా, మాధవికి ఫోన్ చేస్తా,
అమ్మ ప్రజలు ఏమనుకుంటున్నారు? నందిగంలో వాక్యం విన్న తర్వాత ప్రజల హృదయాల్లోకి ఏమైనా వాక్యం వెళ్ళిందా? ఇది ప్రతి సేవకుల్లో మీటింగ్ అయిన తర్వాత, ఒకవేళ ఇక్కడ స్థానిక పాస్టర్లు అయినా మీటింగ్లు అయ్యాక సంఘస్థులను అడుగుతారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో ఏమన్నా వాక్యం వెళ్ళిందా, మార్పు వచ్చిందా, ఇలా కోరుకుంటూ ఉంటారు. ప్రభు కూడా అలాగే అడిగారు, నా గురించి ఏమనుకుంటున్నారు. ఒకళ్ళు అన్నారు, ప్రభా నువ్వు ఏలియావంట. మరొకరు అన్నారు, కాదు కాదు నీవు బాప్తిసం ఇచ్చి యోహాను అంట. ఇంకొకళ్ళు వచ్చి అంటున్నారు, కాదు కాదు ప్రభా నువ్వు ఇర్మియావంట. కొంతమంది అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి 12 మంది, లేదు ప్రభా నువ్వు ప్రవక్తలలో ఒకడివి అని అంటున్నారు. ఎవరంటున్నారు? ప్రజలు, ఆయన వాక్యం విన్నవారు. ప్రభు అన్నారు, కాదు కాదు ఇప్పుడు మీరు నాతో ఉన్నారు కదా, అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? దేవుడికి అది కావాలి. నాతో మీరున్నారు, వాళ్ళ సంగతి వదిలే. నేను ఇర్మియానో, బాప్తిసం ఇచ్చి యోహానో, లేకపోతే ప్రవక్తల్లో ఒకడు, వాళ్ళు ఏమనుకున్నారు నాకొద్దు. అసలు నాతో ఉంటున్న మీరు నా గురించి ఏం తెలుసుకున్నారు? నేను ఈ రాత్రి మీకు కూడా అదే ప్రశ్న వేస్తా. రోజు బైబిల్ మీ చేతిలో ఉంటుంది, ఈ బైబిల్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వాక్యం గురించి మీరేమనుకుంటున్నారు? ఈ రాత్రి మీరు ఖచ్చితంగా ఆలోచించుకుంటూనే వెళ్తారు ఇంటికి. ఈ లేఖనం గురించి మాట్లాడుకుంటూనే వెళ్తారు. ఎంఐ అనే గ్రామానికి ఇద్దరు వెళుతున్నప్పుడు ఆ లేఖనాలు మాట్లాడుకుంటూ వెళ్ళారు, చూసారా? ఈ రాత్రి మీ కళ్ళు తెరవబడబోతున్నాయి. ఇక్కడ ఖచ్చితంగా వెలుగు మిమ్మల్ని తాకబోతుంది ఈ రాత్రి. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే పేతురుకి ఆ ప్రత్యక్షత వచ్చిందో వెంటనే దేవుడు అడిగాడు, పేతురు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగాడు, నాతో ఉన్న మీరేమనుకుంటున్నారంటే వెంటనే ఆయన అన్నాడు, అయ్యా నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఇప్పుడు పేతురు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. ఆమేన్. భూమి మీద ఆయనకు వచ్చిన ప్రత్యక్షత. కానీ ఈ రాత్రి నేను భూమి మీద ఉన్న వ్యక్తుల యొక్క ప్రత్యక్షత గురించి నేను మాట్లాడట్లా. పరలోక వెళ్ళి అక్కడ పొందుకున్న ప్రత్యక్షత కలిగిన వ్యక్తి చెప్పిన సాక్ష్యం గురించి నేను మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రజలకు చెప్పేవాడు ఎవడో ఒకడు ఉండాలి. అది తిట్టుకున్నా సరే జనాలు, నిజం చెప్పేవాడు ఒకడు ఉండాలి. అది నేనే ఈ రాత్రి ఇక్కడ. దేవుడు నన్ను పంపిస్తే వచ్చాను, కదులుబాటు రాలా, నేరుగానే పరలోకం నుంచే వచ్చాను. అందుకే ఈ వర్తమానాన్ని నేను తీసుకొచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ భూమికి సంబంధించిన వ్యక్తిని కాను, నేను పరలోకములో నుంచి పంపబడిన దేవుని దాసుడను. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను వాక్యాన్ని తీసుకొచ్చాను. మీ మధ్య కథలు తీసుకురాలేదు, జోకులు తీసుకురాలేదు, పప్పాలు తీసుకురాలేదు, అరిసెలు తీసుకురాలేదు, వాక్యాన్ని మాత్రమే తీసుకొని వచ్చాను. దేవునికి ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోహానుకు వచ్చిన ప్రత్యక్షత వేరు, పేతురుకు వచ్చిన ప్రత్యక్షత వేరు. పేతురు భూమి మీద ఉండి పొందుకున్న ప్రత్యక్షత, కానీ యోహాను పరలోకం వెళ్ళి పొందుకున్న ప్రత్యక్షత. అందుకే మీరు గమనించారో లేదో, పేతురు పడిపోయాడు కానీ యోహాను పడిపోలేదు. దేవునికి స్తోత్రం. ఓ యోహానికి పేతురు ప్రత్యక్షత వచ్చిన తరువాత కూడా చాలాసార్లు పడిపోయాడు. దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు, శిష్యుల్లో నేను ఒకడు కాదన్నాడు, అబద్ధం ఆడాడా లేదా? రైట్. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ యోహానికి అలాంటిది లేదు. శ్రమ వచ్చింది, పేతురుకి శ్రమ వచ్చింది. నువ్వు ఆయనలో ఒకడవు కదా, కాదు 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 నేను. ఇప్పుడు యోహానికి శ్రమ వచ్చింది, కానీ ఎక్కడా కూడా ఆయన ఎవరో నాకు తెలియదని అంటలేదు. ఎందుకంటే ఆయన పరలోకము యొక్క ప్రత్యక్షతను కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకే మీరు గమనించారో లేదో, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులందరూ అక్కడ దూరంగా ఉంటే యోహాను మాత్రమే వెళ్ళి దేవుని రొమ్మున అనుకున్నాడు. ఏం ప్రత్యక్షత అండి, ఏం ప్రత్యక్షత. ఈరోజు ఎంతమంది అలా ఆనుకొని వెళ్దాం అనుకుంటున్నారు? ఆయన రొమ్మున అనుకొని ఈరోజు నేను యేసు రొమ్మున ఉండాలనుకున్న వాళ్ళకే ఈ వాక్యం ఈరోజు. ఆమేన్. చూడండి, ఇక్కడ మీరు గమనించాలి. సరే, బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రత్యక్షతలు వచ్చాయి. పిలుపుకు ఒక ప్రత్యక్షత వచ్చింది, అవునా? పిలుపు వెళ్ళి నతానియేలుని పిలుచుకొచ్చాడు, అవునండి? నతానియేలుని పిలుచుకొస్తే పిలుపాను, మేము నజరేయుడైన యేసును కనుగొన్నాము అంటున్నాడు ఆయన. మీరు యోహాను సువార్తలోనే అదే అధ్యాయంలో తర్వాత చదువుకుంటూ వెళ్తే పిలుపు ఏమన్నాడు?
యేసుని మేము కనుగొన్నామంటున్నాడు. ఇప్పుడు నతానియేలు వస్తున్నాడు. ఆ మాట చెప్పగానే ఆయన వస్తూ ఉండగా ప్రభు ఏం చేశాడో తెలుసా? నతానియేలుకి వెళ్ళి చూసి నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు. ఆ మాటకు అర్థం చెప్తా. నిజముగా ఇతడు, ఆ మాట వినగానే నతానియేలు ఆగిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు, అసలు నా గురించి ఈయనకేం తెలుసు, నేను యథార్థం. ఎందుకంటే ఇక్కడ నతానియేలు నువ్వు ఏమై ఉన్నావో చెప్పట్లా, నతానియేలు నువ్వు పలానా పని చేస్తున్నావు అని చెప్పట్లా. నతానియేలు యొక్క హృదయాన్ని చూసి దేవుడు చెప్తున్నాడు, ఇతడు నిజముగా దేవుణ్ణి వెతికేవాడు. ఆమేన్. నిజముగా దేవుణ్ణి కనుగొనేవాడు. అతని హృదయంలో ఏ కపటమో లేదు. నతానియేలు అడిగాడు, ప్రభా ఇంతకుముందు నన్ను ఎప్పుడైనా చూసావా, లేకపోతే ఇప్పుడే చూస్తున్నావా? ఇంతకుముందు నన్ను ఎప్పుడైనా కనుగొన్నావా? మన ఇద్దరు ఎప్పుడైనా కలుసుకున్నామా? నన్ను ఎప్పుడు చూసావు నువ్వు? ప్రభా అంటున్నాడు, ఇప్పుడు చుట్టమేంటాయా? ఆ అంజూరం మీ ఇంటి దగ్గర ఉన్న అంజూరం చెట్టు కాదు, మీ ఇంటి దగ్గర ఉన్న అంజూరం చెట్టు కాదండో. ఈరోజు ఈ చెట్టు కింద ఉన్న ఎంతమందిని దేవుడు చూస్తున్నాడో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే రేపొద్దున ఒకవేళ ఈ వర్తమానం నీ హృదయాన్ని కదిలిస్తే, ప్రభా నువ్వు నన్ను ఎప్పుడు కనుగొన్నావంటే ఆయన చెప్తాడు, ఆ మామిడి చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను కదా. ప్రైజ్ ది లార్డ్. నేను చూస్తున్న దేవుడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడని నువ్వు నమ్మితే, ఆ అంజూరపు చెట్టు ఎప్పుడో తెలుసా? ఇదివరకు పాతకాలంలో బయట దేశాల్లో స్త్రీలు ప్రసవించినప్పుడు, ఇప్పుడైనా సరే మన గ్రామాల్లో స్త్రీ ప్రసవిస్తే స్నానం చేసే రోజున వాయిలాకు, యాపాకు, ఇంకే రకరకాల నొప్పులు తగ్గి జామాయిలాకు, ఈ ఆకులన్నీ వేసి వేడి నీళ్ళు కాసి పురుడైన తర్వాత స్నానం అప్పుడు ఆ తల్లికి అవి పోస్తారు. ఎందుకొరకంటే ఒంటిలో ఉన్న నొప్పులన్నీ మంచి ఆయుర్వేద మెడిసిన్ అది. ఇప్పుడైనా ఒళ్ళు నొప్పులు వస్తే నువ్వు అలా కూడా చేయొచ్చు. నువ్వేం పిల్లనే కనక్కర్లా, నువ్వు పిల్లని కనక్కర్లా. ఒళ్ళంతా నొప్పులు వస్తే ఆకులన్నీ వేసుకొని నీళ్ళు కాసుకొని తలస్నానం చేయొచ్చు. నొప్పులన్నీ మొట్టమాయం ఆయుర్వేదానికి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ తల్లి నిన్ను కన్నప్పుడు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను కన్నప్పుడు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను పరుండబెట్టినప్పుడు, ఎందుకో తెలుసా? అంజూరపు యొక్క ఆకుల యొక్క వాసన పసిపిల్లలకు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే, తల్లులు డెలివరీ అయ్యేటప్పుడు అంజూరపు చెట్ల దగ్గర తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే వేపాకు ఎంత శ్రేష్టమైందో అంజూరపు ఆకులు కూడా అంత శ్రేష్టమైనవి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆ తల్లి నీ తల్లి నిన్ను ఆ చెట్టు కింద కనినప్పుడే నేను నిన్ను చూశాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈయనేమన్నాడు? ఈయన సాక్ష్యం ఏంటి? పిలుపు సాక్ష్యం చూశాము. ఈయన సాక్ష్యం ఏంటి? ఓసారి చూద్దామా? మీకు వాక్యం రుజువులతోనే చూపిస్తా. వాక్యం రుజువులతోనే నేను మీకు చూపిస్తా. 43వ వచనం నుంచి మొదట యోహాను సువార్త. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. పిలుపు బెతానియ వాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపరస్తుడు. పిలుపు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని పిలుపు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయనను అడుగగా అతనితో చెప్పెను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చాడు. చాలండి. పిలుపు చెప్పిన మాట ఏంటి? నజరేయుడగు యేసు. అంతవరకే తెలిసింది. వినాలమ్మా, ఇటు చూడండి. ఇక చదివాంగా, తలలు పైకెత్తండి. మీ తలలో మీ బైబిల్లో నుంచి ఎక్కడికి పోవా అక్షరాలు. కానీ నతానియేలు వచ్చి దేవునితో మాట్లాడిన తర్వాత నతానియేలులో నుంచి వచ్చే ఒక సాక్ష్యం ఏంటో తెలుసా? నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. ఆయన అంటున్నాడు యేసు అంటున్నాడు, నజరేయుడగు యేసు అంటున్నాడు పిలుపు. కానీ నతానియేలుకు వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, నీవు దేవుని కుమారుడవు, నీవు ఇశ్రాయేలీలకు రాజువు. ఆమేన్. ప్రత్యక్షత పెరిగిందా తగ్గిందా?
మరి దినదినము వాక్యంలో నువ్వు అలా ఎదగొద్దా? ఒకరోజు వాక్యం చదివి అక్కడితో ఆగిపోయింది. రెండో రోజు చదివినప్పుడు ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత నీకు రావాలా వద్దా? ఆ వాక్యపు వెలుగు నేను తాకాలా వద్దా? దేవుని స్తోత్రాలు. ఇలా బైబిల్ గ్రంథంలో ఇలా ప్రత్యక్షతల గురించి రాయబడుతూ వచ్చాయి. కానీ ఇక్కడ యోహానుకు వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అతడు ఉన్నాడో, నేను ప్రకటన గ్రంథం గురించి కూడా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలి. యోహాను సువార్త గురించి మీ గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడి, ఇక్కడ వాక్యములు ఏమని రాయబడిందంటే యోహాను గురించి 6వ వచనములో, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు. మీరు అనొచ్చు, యోహానుకి తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. మోషేకి, నోవాకి, మీరు చెప్పాలి నాకు, పౌలు గారికి, అబ్రహాంకి, వాళ్ళు మనలాంటి వాళ్ళేగా. ఇక్కడున్న వాళ్ళు కొంతమంది బైబిల్ అర్థం కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ పాస్టర్ గారు లాగా అనుకుంటున్నారు. అబ్రహాము, నోవాహు, మోషే వాళ్ళు కూడా మా పాస్టర్ గారు లాంటి వాళ్ళే అని అనుకుంటున్నారు. కానీ కాదు. అందుకే మీరు ప్రవక్తలను పట్టుకోవటంలో తప్పిపోతున్నారు. ప్రవక్తల వాక్యాన్ని పట్టుకోవటంలో మీరు తప్పిపోతున్నారు. మన పాస్టర్ లాంటి వాళ్ళు కాదు వీళ్ళు, మన సువార్థికులు లాంటి వాళ్ళు కాదు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకోవచ్చు, ఏలియా వాక్యం చెప్పాడు, ఏలియా చెప్పాడు, మోషే చెప్పాడు, మా పాస్టర్ గారు చెప్పారు, అంతే. అంటే నీ పాస్టర్తో సమానంగా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలను నువ్వు పోల్చుకుంటున్నా వెళ్తున్నావు. కనుకనే నీకు ఈ భక్తులంటే ఎవరో తెలియదు, ఈ ప్రవక్త అంటే ఎవరో తెలియదు, దేవుడు అంటే కూడా ఎవరో తెలియట్లా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే నీకు వాక్యములో ఉన్న ప్రవక్తల యొక్క విలువ దాన్ని నువ్వు గ్రహించట్లా. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని యొద్ద నుంచి వారు పంపబడిన ప్రవక్తలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. ఆమేన్. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఎలాంటి వాడై ఉన్నాడు? మీరు అనుకోవచ్చు, అయ్యా వాళ్ళు కూడా మనకలాగే ఉన్నారు కదా అని. కానీ మనకి వాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళు తల్లి గర్భంలో నుంచి పుట్టారు, మనము తల్లి గర్భంలో నుంచి పుట్టాం. కానీ ప్రవక్తలకి మనకి, ప్రవక్తలకి ఇప్పుడు సంఘాల్లో ఉన్న పాస్టర్లకి తేడా ఏంటి? తేడా ఏంటో తెలుసా? జన్మ తేడా, వాళ్ళ పుట్టుక తేడా. వింటున్నారా? ప్రవక్తల యొక్క పుట్టుక వేరు, జాగ్రత్త పట్టుకోవాలి. ప్రవక్తల యొక్క జన్మ వేరు, ప్రవక్తల యొక్క జీవితము వేరు, ప్రవక్తల యొక్క ప్రవర్తన వేరు, ప్రవక్తల యొక్క జీవన విధానం వేరు. నమ్ముతున్నారా? వారు మనకలాగే పుట్టారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వాడు ద్రాక్షారసమైన, మద్యమైన, మత్తు పదార్థమైన ముట్టకూడదు. రెండవది, తల మీద మంగళగత్తి పెట్టకూడదు. వారు ప్రత్యేకించబడిన వారు, వారు దేవుని కొరకు మాత్రమే పని చేయవారు. వారిని బైబిల్ ఏమందంటే నక్షత్రములు. ప్రవక్తల్ని ఏమందంటే బైబిల్, కనపడిందా? ఇక్కడ చిన్నగా వేసేయాలండి, కనపడిద్దని. నక్షత్రములు. ఏంటి నక్షత్రాలు? ప్రవక్త యోహాను ఎప్పుడైతే పద్మాసు దీపములో ఆత్మవశుడయ్యాడో ఆయన కొన్ని విషయాలు బోధిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలను ఆయన చూశాడు. ఈరోజు ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం తీయండి, నేను ఇక్కడికి అక్కడికి వస్తాను. ఎందుకంటే ఈ 2 రాసింది ఒక్కడే కాబట్టి ఆయన చెప్పే విషయాలు మనం గ్రహిద్దాం. ఆయన ఏమంటున్నాడంటే చూద్దాం. ఇక్కడ 17వ వచనము. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని కాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమున ఉన్నవి. చూడండి, ఇక్కడ నాకు వెళ్ళి చూడండి. దేవుని కుడి చెయ్యి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే యోహాను మీద తన కుడి చేయి పెట్టబోతున్నాడు. 16వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి.
ఆయన తన కుడి చేయి 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఇటు చూసారా, 7 నక్షత్రాలు ఆయన కుడి చేతిలో ఉన్నాయి. నేను బోర్డు మీద చూపిస్తున్నాను, బ్యానర్ మీద. ఈ 7 నక్షత్రాలు ఆయన కుడి చేతిలో ఉన్నాయి. ఆ కుడి చేతిని, 7 నక్షత్రాలు కలిగిన కుడి చేతిని ఆయన తీసుకొచ్చి యోహాను మీద పెడుతున్నాడు. వాక్యం అర్థం చేసుకోవాలి, పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకోవాలి. అంటే 7 ఆ నక్షత్రాలు ఏంటి అంటే 7 సంఘ కాలాలకు పంపబడిన 7 వర్తమానికులు. నక్షత్రం అనగా దోత, దోత అనగా వర్తమానికుడు, దోత అనగా ప్రవక్త. బైబిల్లో ఎక్కడైతే దోత అని రాయబడిందో ప్రవక్త. నేను నా దోతను పంపుతున్నానంటే ప్రవక్తను పంపుతున్నాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేశాడు? తన కుడి చేతిలో ఉన్నటువంటి ఆ 7 సంఘ కాలాలకి, ఈ 7 సంఘ కాలాలకి వాక్యం ఉంది. ఎక్కడొక వాక్యము, ఎక్కడొక వాక్యము, ఎక్కడొక వాక్యము, ఎక్కడొక వాక్యము, అలాగా 7 సంఘ కాలాలకి వాక్యాలు వేరువేరుగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాలు వేరువేరుగా ఉన్నాయి. పట్టుకోవాలి, మీరు మాటను పట్టుకోవాలి. అయ్యా వాక్యం అంతా ఒకటే, కానీ నేను దాన్ని వివరించబోతున్నాను, దాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క 7 సంఘ కాలాల యొక్క బోధ యావత్తు కూడా దేవుడు యోహాను మీద పెడుతున్నాడు ఇక్కడ. అంటే 7 సంఘ కాలాల్లో ఏ వాక్యం చెప్పబడిద్దో పరదేశి ఆత్మవశుడై వెళ్ళిన యోహానికి మొత్తం తెలిసిపోయింది. మీ బైబిల్ తెలియాలి. ఒకసారి నా దగ్గర చాలామంది సేవకులు వస్తారు, చాలామంది నా స్నేహితులు ఉన్నారు సంఘ శాఖల్లో, 70-80 మంది ఉంటారు నా స్నేహితులు. ఒకసారి ఒక సేవకుడిని అడిగా, అయ్యే బైబిల్లో ఉన్న వాక్యం ఎందుకు మీ సంఘంలో చెప్పరు? సత్యం ఇంత కనబడుతుంది తేటగా, సత్యం ఇంత తేటగా కనబడుతుంది, ఎందుకు మీరు చెప్పరు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు, ఈ సత్యం చెబితే సంఘం మనల్ని మించిపోద్ది. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు మించిపోవాలనేగా ఈ మీటింగులు, అంతే కదండి. సంఘము వాక్యంలో మించి, సేవకుడు దాటైనా వెళ్ళాలండి సంఘం వాక్యంలో. మా అయ్యగారికే తెలుసండి, మా అయ్యగారు, మరి నీకేం తెలుసు? ఆయన ఎత్తబడతాడు, అప్పుడు కూడా నువ్వేమంటావు? ఆయనకే తెలిసిందండి, ఎత్తబట్టం మాకు తెలియలేదు, అంతే. ఆ రోజు నీ నోటెంబటి వచ్చే డైలాగ్ ఏంటంటే ఆయనకే తెలిసిందండి ఎత్తబట్టం ఏంటో మాకు ఎప్పుడు చెప్పలేదు ఆయన, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఎత్తబట్టం అంటే ఏంటో తెలియలేదు. ఇందాక ఆయన అన్నాడు సాక్ష్యంలో, ఎత్తబడటం అనేది ఒకటి ఉందని నాకు తెలిసింది. ఎత్తబట్టం ఎట్లా? దాన్ని ఎవరు చెప్తారు? ఎత్తబడటం అనేది ఎవరు చెప్తారు మాకు? రాకడొస్తే ఉన్న పాటున ఈ శరీరాలు విడిచిపెట్టి మరొక దేహాన్ని మేము ధరించుకొని ఎలాగ వెళ్ళిపోతామని ఎవరు చెప్తారు ఆ వాక్యాన్ని? సంఘానికి తెలియొద్దా? తెలియాలా వద్దా? భర్తకు తెలిసిన విషయాలు భార్య తెలియాలా వద్దండి? చెప్పండి. భర్తకు తెలిసిన విషయాలు, కుటుంబ విషయాలు భార్యకు తెలియాలా వద్దా? తెలియాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. భార్య కూడా తెలుసుకోవాలి. మనం దేవుని యొక్క భార్య అయి ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు భర్త అయి ఉన్నాడు. ఆమేన్. మనం ఒక రోజున చూడండి, ఇక్కడ వధువు ఉంది, ఎటు తిరిగింది చూడండి, తిరిగి వెళ్ళిపోతుంది, వాక్యం దగ్గరికి వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్. 7 సంఘ కాలాల్లో వర్తమానం దగ్గరికి వధువు వెళుతుంది. 7 ప్రవక్తల చేత సిద్ధపరచబడిన ఈ వాక్యపు వధువు, నేను మీకు పాంప్లెట్ పంపినప్పుడు ఆ పాంప్లెట్ మీద ఒక స్త్రీని వేశాను, దాని మీద ఆమె వాక్యపు వస్త్రం ధరించి ఉంది. చందన బ్రదర్స్ కాదు ఇది, బొమ్మనా సిల్క్స్ కాదు ఇది, వాక్యపు వస్త్రం ధరించిన వధువు. అది మనమే. ఈ వస్త్రాలు చీకిపోతాయి, భూమి ఆకాశము గతించదు, ఈ వస్త్రం గతించదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వస్త్రాన్ని కట్టుకొని మనం వెళ్ళాలంటే ఆ బోధ యావత్తు మనకు తెలియాలంటే చెప్పేవాడు ఎవడో ఒకడు ఉండాలి. పెట్టకథలో జోకులు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం గుర్తొస్తాయి? అబ్బా ఈరోజు పాస్టర్ గారు ఏమి నవ్వించాడండి, దూరం నుంచి వచ్చాడు, 40,000 అంట ఒక్క మీటింగ్కి. ఆయనకి ఏమి నవ్వించాడు, కడుపు ఉబ్బి పగిలి పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించుకున్నాం. ఇక మన సాక్ష్యాలు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు అక్కడ వేసాను చూడండి, ఆ 7 నక్షత్రాలు కలిగిన కుడి చేతిని తీసి యోహాను మీద పెడుతున్నాడు. ఆ బోధ యావత్తు యోహానుకి తెలిసిపోయింది. ప్రైజ్ ది లార్డ్. 7 సంఘ కాలాలకి 7 నక్షత్రాలు పంపించాడు. ఆ 7 నక్షత్రాలు బైబిల్ ఏం చెబుతుందంటే 7 దూతలు. అదేముందా?
ఆ మాట అదే ఉందా? 20వ వచనంలో బైబిల్ చదవండి, 20వ వచనంలో ఆ మాట ఉందా? ఏంటి తెలుగు రాదా ఎవరికి? కాగా నీవు చూచిన ఎంత వాటిని లేటా? ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. ఆ 7 సంఘాలు ఏంటి? 11వ వచనంలో చూసాం. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికీయ. అవునా? ఎక్కడున్నాయి అవే? ఆ 7 సంఘ కాలాలకు పైనున్న 7 నక్షత్రాలు పంపబడ్డాయి. 7 నక్షత్రాలంట దూతలంట. దూత అనగా ప్రవక్తలు. చాలామంది తెలియపోవచ్చు అసలు ఏంటి ఫ్లెక్స్ ఏంటి, ఫోటోలు ఏంటి, ఈ సున్నాలు ఏంటి, నల్ల రంగు తెల్ల రంగు వేశారు, ఆయన ఎవరన్నా పెట్టారు పైన ఏదో ట్యూబ్లైట్ కదా, అది చెప్తా దాని గురించి కూడా. ఆ కాలంలో ఈ కాలంలో ఎందుకు అలా వచ్చిందో కూడా చెప్తాను. అన్నీ తెలుసుకొని వెళ్దాం. ఆమెన్. పర్లేదు కదా? దరిదాపు నేను 10 పేజీలు సిద్ధపాటు చేసుకొని వచ్చాను. ఇప్పుడు 2వ పేజీలోకి వచ్చాను. ఇక్కడ పేతురుకు వచ్చిన ప్రత్యక్షత గురించి మాట్లాడుతూ ఇంకో చిన్న మాట కూడా మీకు చెప్పాలి. బైబిల్లో ఇంకో ఉదాహరణ చెప్పాలి. ఏమిటా ఉదాహరణ తెలుసా? భూమి మీద ఉండగా పేతురుకు వచ్చిన ప్రత్యక్షత వల్ల పేతురికి ఏం లాభం రాలా. అంటే పేతురు ఏం దేవుడితో నిలబడాల, పడిపోయాడు. అవునా? కానీ పైకి వెళ్ళి పరలోకి వెళ్ళి ప్రత్యక్షత పొందుకున్న యోహాను పడనే. మోషే గారు ఎంతమంది తెలుసు బైబిల్లో? మోషే ఒక దిన మందు కొండ మీదకి వెళితే మోషే ఏం కట్టాడో తెలుసా? గుడారం కట్టాడు. అవునండి, ప్రత్యక్షపు. ఎక్కడిది గుడారం అంటే పౌలు చెబుతున్నాడు 18వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక. మీకు ఆ లేఖనాలు చూపిస్తాను, మీకు తెలియాలి బైబిల్లో ఈ వాక్యం ఉందని మీకు తెలియాలి. అలా తెలిస్తేనే మీరు వాక్యాన్ని వెంబడించగలుగుతారు. 8వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. ఒక్కళ్ళు చదవండి, మైకున్నోళ్ళు చదవండి. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపమైన గుడారమునందు సేవ చేయుదురు. చూడండి, ఇక్కడ మోషే చూస్తున్నది భూమి మీద ఉండి పేతురులాగే గుడారం యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. గుడారం ఎలా ఉండాలి, గుడారములో ఎలా సేవ చేయాలి, గుడారములో ఒక మందస్సం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ పౌలు ఉన్నాడే, పౌలు ఎత్తబడ్డాడు యోహానులాగా. వింటున్నారా? మోషే పేతురులాగా భూమి మీద ఉండి ప్రత్యక్షతను పొందుకున్నాడు, గుడారం కట్టాడు, సేవ చేస్తున్నాడు, మందస్సం పెట్టాడు. కానీ పౌలు ఉన్నాడే కొత్త నిబంధనలో, ఆ పౌలు ఎత్తబడి పరలోక సంబంధమైన గుడారాన్ని చూసి ఆమేన్ ఆ గుడారం గురించి మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయంలో 23వ వచనం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బయలు వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనపడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు, చాలు అండి. పౌలుకొచ్చిన దేవుని యొక్క గుడారం యొక్క ప్రత్యక్షత. ఇప్పుడు దేవుడు భూమి మీద కట్టిన గుడారాల్లో లేడు, పరలోకమందు కట్టబడిన ఒక గుడారం ఉంది. ఆ గుడారములో మన కొరకు ఆయన ప్రవేశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద పొద్దుకున్న ప్రత్యక్షత కలిగిన మోషే పడిపోయాడు. కానీ ఎత్తబడి ప్రత్యక్షత పొందుకున్న పౌలు చెప్పాలా, నోట మాట రావాలా? మీరు మాట్లాడాలండి. సంఘం మాట్లాడితేనే వాక్యం తెలిసిద్ది. మీరు మాట్లాడుతుంటే మీరు వింటున్నారని తెలిసిద్ది నాకు. నేను కాదు మాట్లాడాల్సింది, సంఘం మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షత పొందుకున్న పేతురు, చెప్పండి గట్టిగా చెప్పండి. ప్రత్యక్షత పొందుకున్న మోషే,
ఎత్తబడి ప్రత్యక్షత పొందుకున్న యోహాను నిలబడి ఉన్నాడు, ఎత్తబడి ప్రత్యక్షత పొందుకున్న పౌలు కూడా నిలబడి ఉన్నాడు. నమ్ముతున్నారు ఈ వాక్యాన్ని? దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ పంపబడిన వాక్యానికి, ఆయా కాలములో పంపబడిన వాక్యానికి దేవుడు వీరిని సాక్షులుగా నిలబెడుతున్నాడు. ఇందాక ఒక ఆయన సాక్షిగా నిలబడ్డా, అవునా? ఈరోజు సాక్ష్యమే, ఈరోజు అన్ని సాక్ష్యమే. ఇప్పుడు సాక్షి నిలబడ్డాడు కదా, బైబిల్ గ్రంథాల్లో ఉన్న సాక్షులు బయటకు వస్తాడు. వారు సాక్షులు మాత్రమే. ఆయా కాలములో ఆయా సమయములలో పౌలు చెప్పినట్లుగా, హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా, పూర్వకాలమందు నానా సమయమందు దేవుడు ఏం చేశాడు? ప్రవక్తలకు తన వాక్యాన్ని బయలుపరిచాడు. ప్రవక్తలకు పౌలు చెప్తున్నాడు, నేను చెప్పట్లా, పౌలే చెప్తున్నాడు. పూర్వకాలములో దేవుడు వాక్యాన్ని, చెప్పండి, ప్రవక్తలకే. ఎవరా ప్రవక్తలు అంటే దేవుని సాక్షులు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సాక్షులు. ఇప్పుడు యోహాను గురించి మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథంలో ఉన్నారా, బయటికి వెళ్ళిపోయారా? అక్కడే ఉన్నారా? మొదటి అధ్యాయంలో 2వ వచనం చదువుదామా? మొదటి అధ్యాయంలో 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చియు, వినాలి. ఇక్కడ యోహాను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి, యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. ఇతడు ఒక సాక్షి. దేవునికి యోహాను, చూడండి, మీ తల్ల పైకి ఎత్తండి, వాక్యం అర్థమైందని నేను చదివిస్తున్నాను. అంటే మీరు నేను బైబిల్లో లేనిది ఏది చెప్పట్లా, బైబిల్లో ఉన్నదే మొత్తం మీకు చెప్తున్నాను. ఇంతవరకు మీరు చూడకపోవచ్చు, కానీ ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు. మీ కన్నులు చూస్తున్నావు కనుక మీ కన్నులు ధన్యమై ఉన్నవి. ఆమేన్, 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 ఆమేన్. చూడండి, ఇక్కడ యోహాను పరలోకములో జరిగిన ఆది నుంచి అంతము వరకు 1000 ఏండ్ల పరిపాలన వరకు జరిగిన ప్రతి విషయానికి యోహాను సాక్షి. అంటే ఆ వాక్యానికి యోహాను దేవుడు ఏం చేశాడంటే ఈ వాక్యాన్ని రాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఆయన ప్రకటన గ్రంథం రాయటం ప్రారంభించాడు. కానీ ఆ వాక్యం యొక్క వెలుగు యోహాను కాదు, కేవలం సాక్షే. ప్రవక్తలు ఎప్పుడూ కూడా వెలుగు కాదు. జాగ్రత్తగా విందామండి, జాగ్రత్తగా, కొత్తగా ఉండొచ్చు ఈ మాట. ప్రవక్తలు ఎప్పుడూ కూడా వెలుగు కాదు. ప్రవక్తలు ఆ వెలుగును గూర్చి చెప్పటానికి వచ్చిన సాక్షులు. ఇప్పుడు నోవహు కాలం ఉంది, దేవుడు నోవహుని పంపించాడు. నోవహు కాలానికి నోవహు ఒక సాక్షి. దేనికి? ఆ కాలంలో దేవుని చేత పలకబడిన వాక్యానికి. దేవుడు ఈ మాట చెప్పాడు, నన్ను చెప్పమన్నాడు. ఈయన కాదు, దేవుడు ఒక మాట చెప్పాడు, నన్ను చెప్పమన్నాడు. అంటే ఆయన మాటకి నేను సాక్షిని. ఆ కాలం యొక్క వాక్యపు వెలుగుకి నోవహు ఒక సాక్షి. నమ్ముతున్నారా? ఇప్పుడు మనం చూసాము, యోహాను పరలోకంలో జరిగిన అన్ని విషయాలకి యోహాను ఒక సాక్షి. నమ్ముతున్నారా? మోషే కాలం వచ్చింది, మోషే కాలంలో ఒక వర్తమానం వచ్చింది. ఆమేన్. కొద్దిగా వేడి నీళ్ళు ఉన్నాయి, కొద్దిగా ఇవ్వండి నాకు. మోషే కాలం వచ్చింది, మోషేకి దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యానికి ఆ కాలం యొక్క వాక్యం అంటే వెలుగై ఉన్నది. మనం యోహాను సువార్తలో చదివామా? ఆ వాక్యము వెలుగై ఉండేను, వాక్యము వెలుగై ఉండేను. జాగ్రత్తగా గమనిద్దామండి, జాగ్రత్తగా గమనిద్దాం. సలబడిపోయింది. ఆ వాక్యమే వెలుగై ఉండేను, అవునా? రైట్. ఇప్పుడు ఆ వెలుగుకి వీళ్ళు సాక్షులు. మోషే ఆ కాలం యొక్క వెలుగుకి సాక్షి, నోవహు ఆ కాలం యొక్క వెలుగుకి సాక్షి. ఇక్కడ యోహాను, మరల యోహాను సువార్తలోకి వెళ్దాం. మనం అటు ఇటు పరిగెడతామే. యోహాను ఏం చేద్దాం, పక్కన రాసుకోవాలా. ఇక్కడ పక్కన పెట్టాడు ఆయన మనల్ని. 4వ వచనం చదువుదాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఒక నిమిషము. 8వ వచనం. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ. చాలు. ప్రవక్తలు వెలుగు కాదు. దేవుని యొక్క వెలుగు పరిపూర్ణముగా దేవుడు తన ప్రవక్తల్లో పెడితే ఆ వెలుగుకి వీరు సాక్షులు. యోహాను వెలుగై ఉండలేదు. ఎంత వాక్యం చెప్పినా పరలోకం వెళ్ళొచ్చినా ఆయన వెలుగై ఉండలేదు. ఆ వెలుగుకి సాక్షి. ఆ కాలంలో పంపబడిన వాక్యానికి యోహాను సాక్షి.
ఆ కాలంలో పంపబడిన వాక్యానికి నోవహు సాక్షి. ఆ కాలంలో పంపబడిన వాక్యానికి లేదా వర్తమానానికి మోషే ఒక సాక్షి. లూకా సువార్త లేదా బాప్తిసం ఇచ్చి యోహాను మొదటి అధ్యాయంలోనే, యోహాను మొదటి అధ్యాయం 34వ వచనం. ఈయనే దేవుని కుమారుడని ఎవరు చెప్తున్నారు ఇది? సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బాప్తిసం ఇచ్చు ఇందాక యోహాను వేరు, ఇప్పుడు యోహాను వేరు. నేను వాక్యాన్ని మీ కళ్ళ ఎదుటి తీసుకొస్తున్నా. బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన అంటున్నాను, నేను తెలుసుకొని. ఈరోజు బైబిల్లో ఉన్న ఒకే ఒక దేవుడని ఎంతమంది తెలుసుకున్నారు? దేవుడు ఒక్కడేనని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక్కడేనని ఈరోజు నువ్వు తెలుసుకుంటే నువ్వు ధన్యురాలి. బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఆయనను నేను తెలుసుకొని ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. లూకా సువార్త 24వ అధ్యాయం 44-48 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడాడు? ఇక్కడ ఎవరు సాక్షులు? అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా 44 నుంచి 48 వరకు చదువు. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు ప్రాపక్షమాపణయు ప్రకటింపబడననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. చాలు. ఈ సంగతులకు మీరే 12 మందిని కూడా ఆయన సాక్షులుగానే పెట్టాడు. వీళ్ళెవరో తెలుసా? ప్రతి కాలములో దేవుని కొరకు పంపబడిన నక్షత్రాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడంట తన వాక్యాన్ని తీసుకొచ్చి ప్రతి కాలములో ఆయనే వచ్చి మొదట చూడనమ్మా, ఆయన ఏదేన్లో ఉన్నాడు, తన సంఘంతో ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తా మీకు. దేవుడు ఎందుకు అసలు మనతో పొద్దాకిట దిగొచ్చి మాట్లాడడం, ఆ కారణం కూడా చెప్తా. దేవుడు ఎందుకు ప్రజలతో నేరుగా సంఘంలో, మీ సంఘంలోకి వచ్చి దేవుడే వచ్చి నిలబడి ఆ బట్టలు వేసుకొని ఏదైనా తోటలో ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు దేవుడు. మానవుడు ఆ స్థితిని పోగొట్టుకున్నాడు. పాపము చేసి స్వయంగా సృష్టికర్త వచ్చి మాట్లాడుతుంటే ఆ స్థితిని ఆదాము పోగొట్టుకున్నాడు. తర్వాత దేవుడు వెతకటం ప్రారంభిస్తే హానోకు దొరికాడంట. అప్పుడు హానోక్కి తన ఉద్దేశం ఏంటో హానోక్కి చెప్పాడు. ఆ కాలం అయిపోయింది. వెతుకుతున్నాడు, నోవహు దొరికాడంట. నోవహుకి తన ఉద్దేశం చెప్పాడు. తర్వాత అనుకున్నాడు మోషే దొరికాడు. మోషే కాలంలో ఏమనుకున్నాడంటే నేను ప్రజలతో మాట్లాడాలి. మోషే కాలంలో ఏమనుకున్నాడు దేవుడు? మోషే సీనాయి పర్వతం యొద్దకు నీ ప్రజలందరినీ తీసుకొని రా, నేను ప్రజలతో మాట్లాడాలి. మోషే వెళ్ళి చెప్పాడు, దేవుడు మాట్లాడతాడంట, రండి. ప్రజలు అన్నారు, ఫస్ట్ బాగా సంకలు కొట్టుకున్నారు. అమ్మో దేవుడే మాట్లాడతాడంట, వెళ్ళి చూద్దాం. ఐగుప్తు నుంచి విడిపించిన మన దేవుడు, మనతో దేవుడే నేరుగా పరలోకంలో వచ్చేసి మనతో మాట్లాడబోతున్నాడంట, కాబట్టి మనం వెళ్దామని ఆ సీనాయి పర్వతం చుట్టూ చేరారు. చేరితే ప్రభు దిగి వచ్చాడు. 3వ రోజున దిగి వస్తే ఎలా వచ్చాడు? ఉరుములు, మెరుపులు, మండుచున్న, దాన్ని ఏమంటారు, పొదలాగా మండుచున్న మేఘాలు. ఆ శబ్దం ఏంటో తెలుసు? అది తీర్పు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అలా వచ్చాడంటే తీర్పు. మీరు ఇప్పుడైనా సరే గూగుల్లో, క్రోమ్లో సీనాయి పర్వతం అని కొట్టండి, సగం పర్వతం కాలిపోయింది కనపడిద్ది. ఈరోజు కూడా మేఘం అక్కడ దాకా దిగి మండితే ప్రజలు భయపడి అన్నారు, మోషే దేవుడు మాట్లాడితే మేము చనిపోతాము, కాబట్టి నువ్వే మాట్లాడు. దేవుడేని అవకాశం ఇచ్చాడు, నేను మాట్లాడతా రమ్మని. ప్రజలు అన్నారు, వద్దు, దేవుడు మాతో మాట్లాడద్దు. అంతే, దేవుడు తన విధానాన్ని మార్చేసుకున్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రజలతో మాట్లాడదామని, కానీ ప్రజలే దేవుడొద్దు, మా పాస్టర్ గారు మాట్లాడితే చాలు, మా విశ్వాసి మాట్లాడితే చాలు, మా సువార్థికుడు మాట్లాడితే చాలు, మా దైవజనుడు మాట్లాడితే చాలు. మరి దేవుడు స్వరం ఎప్పుడు వింటావు నువ్వు? దేవుని వాక్యం ఎప్పుడు వింటావు నీవు? అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాలంలో ఉన్న వాక్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రవక్తలకు ఇచ్చి పంపుతూ వారిని ఏం చేస్తున్నాడంటే ఒక నక్షత్రాల వలె, ప్రైజ్ ది లార్డ్, వారిని ఒక నక్షత్రాల వలె దేవుడు మార్చడం ప్రారంభించాడు. సరే, ఇప్పుడు అనుకున్నాడు దేవుడు, ఇప్పుడు నేను ప్రయాణం చేయాలి. అలాగా నోవాహు కలిశాడు. నోవాహుతో అన్నాడు, నోవాహా ఓడను ఒకటి కట్టు. ఎక్కడి నుంచి జాగ్రత్త విందాం, కొద్ది నిమిషాలు నేను తీసుకుంటా.
పర్వాలేదా? పర్వాలేదండి. వాక్యం అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? నోవహు నా కొరకు ఒక వాడ కట్టు. ప్రభా, ఏ వాడ కట్ట, ఏ కర్రతో కట్టాలి? చితిసారకపు మ్రాను. మన మొలక చెట్టు లాంటిదండి. మొలక చెట్టు కంటే ఘోరం. మొలక చెట్టు అన్న చక్కగా కనబడిద్ది, కానీ చితిసారకపు మ్రానుకైతే అన్ని బొక్కలే కనబడతాయి, అన్ని కన్నాలే కనబడతాయి. కనీసం పొయ్యిలో పెట్టడానికి కూడా ఉపయోగపడదు. అలాంటి కర్రతో ఒక వాడకట్టు. దేవుడు అనుకున్నాడు నోవహుకి ఒక వాడ కట్టేయాలి. నోవహు అనుకున్నాడు దేవునికి నేను ఒక మందసం కట్టాలి. మనం అనుకుంటాం కదా, మనం అప్పుడు సంఘంలోకి రాగానే దేవుడు నిన్ను చూడగానే అనుకుంటాడు ఈ బిడ్డను నేను మార్చుకుంటే బాగుంటుంది. ఇది అనుకోలా? చాణక్య అని పేరు, చాణక్య అని అనుకోలా? చాకచక్యంగా పట్టుకున్నాడు దేవుడు చాణక్యని. అవునా? ఆయన దేవుడు అనుకున్నాడు ఈ వ్యక్తిని నేను పట్టుకుంటే నా కొరకు నేను వాడుకోవచ్చని. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని నిజమైన వాక్యము పెట్టడానికి దేవునికి ఒక మందసం కట్టాలనుకుంటున్నాడు ఆయన. మనం కూడా అనుకుంటాంగా, దేవుడు నాతో వస్తే బాగుండి, రాత్రి వాక్యం నా ఇంట్లోకి వస్తే బాగుండు, ఆయన వెలుగు నాతో వస్తే బాగుండు. మనం ఎలాగనుకున్నామో మనకలాంటి వాడే నోవహు గనుక ఆయన కూడా అనుకున్నాడు, లేదు దేవుని మందసం కొరకు ఒక దేవుని వెలుగు నివాసం చేయడానికి, దేవుని జీవం నివాసం చేయడానికి ఒక స్థలం కట్టాలనుకున్నాడు. అది ఎలాంటిది? చితిసారకపు మ్రాను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉగ్రత వచ్చింది, వాక్యం ప్రకటించబడింది, తీర్పు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఉగ్రతేమో వాడకు పైన ఉంది, వింటున్నారా? ఉగ్రతేమో వాడకు పైన ఉంది, కానీ దేవుడు వాడ లోపల ఉన్నాడు. వాడ లోపల వాక్యపు వెలుగు ఉంది, దేవుని యొక్క జీవం ఉన్నది. ఎవడైతే అందులోకి వెళతాడో వాడే ఆ వెలుగును పొందుకుంటాడు. ఈ రాత్రి వాక్యంలో నీకు వస్తే ఈ వాక్యం యొక్క ఆత్మ నడిపింపేంటో నీకు అర్థమైంది. లేకపోతే ఇది నీకు తమిళ సినిమా చూసినట్టు ఉంటుంది, ఏమర్థం కాదు. గమనించండి. అయిపోయిందా? నెక్స్ట్ దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక బలిపీఠాన్ని కట్టడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి. నోవహు ఏం కట్టాడు? ఆయన గెలిచి వస్తున్నారా? నాకు గెలిచి చూడండి, వాక్యం ఎక్కడి నుంచి మాట్లాడుతుంది. నోవహు మీరు చెప్తే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలుస్తుంది. వాడ కట్టాడు, వాడలోకి దేవుడు అన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? బలిపీఠం కడుతున్నాడు. ఏం కడుతున్నాడు? బలిపీఠం కడుతున్నాడు. ఈ బలిపీఠం మీద ఏముందంటే అర్పణ ఉంది. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నట్టే ఆ అర్పణలో ఉన్నాడు. ఆమేన్. వాడలో దేవుడు ఉన్నాడు. అబ్రహాము కట్టిన బలిపీఠం యొద్ద ఆ అర్పణలో దేవుడు ఉన్నాడు. ఈ బలిపీఠం దేనితో కట్టబడింది? 12 రాళ్లతో కట్టబడింది. ఒక్కడ కూడా బలికొచ్చేది లేదండి. అదేమో టేకు చెక్క కాదు, ఓడగడటానికి చెత్త చెక్క, పనికిరాని చెక్క. నువ్వు పోల్చుకో, నేను ఆ స్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను కోరుకున్నావా నీవు? నన్ను కోరుకున్నావా నీవు? అంత పాపమే, ఎటు చూసిన పాపమే. నా కళ్ళు పాపం, నా చెవులు పాపం, నా నోరు పాపం, నా గొంతు తెరిస్తేనే సమాధులు ఎప్పుడన్నా తెరవబడితే వాసన వచ్చి చూసారా? నా గొంతు అలాంటిది ప్రభువా, నా శరీరం అంతా పాపమే. నన్ను కోరుకున్నావా? నువ్వే కావాలి నాకు. నేను నీలో ఉండాలనుకుంటున్నా, నా జీవం నీలో ఉంచాలనుకుంటున్నా, నా వెలుగు నీలో ఉంచాలనుకుంటున్నా. నీవు నాకు కావాలి. ఆమేన్. అబ్రహామా బలిపీఠం కడుతు. ప్రభువా, ఎలాంటి మంచి చక్కగా చెక్కబడిన రాళ్ళు కాదు, అందంగా ఉన్న రాళ్ళు కాదు. అక్కడ వంకర తింకర పడి ఉన్నాయి చూసావా? అన్ని దిక్కుల్లో ఉన్న 12 రాళ్ళు తీసుకొచ్చి బలిపీఠం కట్టు. ఆ చెదురు మొదురుగా పడిపోయిన రాళ్ళు మనమే. చెదురు మొదురుగా పడిపోయినా ఆ రాళ్ళు మనమే. మన మీద ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే దగ్గరికి వచ్చాడు. ప్రభువా, మందసం కట్టు. ఏం మందసం ప్రభువా? తుమ్మకర్ర. ప్రభువా, మా ఇంట్లో మంచానికి కూడా వాడమే, టేబుల్ చేయించుకోవడానికి కూడా తుమ్మకర్ర వాడమే. దేనికి పనికిరాదు ప్రభు. కొన్ని రోజులు బాగా కనబడిద్ది, కానీ బాగా ఎండిపోయిన తర్వాత లోపలంతా పుచ్చే ఉంటుంది. అది నీకు కావాలా? ఆ మందసములో నేను ఉండాలనుకుంటున్నాను. ఎలాంటి వాళ్ళు కోరుకుంటున్నాడు మీకు అర్థమవుతుందా? దేవుడికి ధనవంతులు అక్కర్లా,
దేవుడికి గొప్ప వాళ్ళు అక్కర్లా. మాకు బాగా జ్ఞానం తెలుసు అయ్య గారు, 100 సార్లు చదివాం బైబిల్, కానీ ఇంతవరకు ఈ నక్షత్రాలు అంటే ఏంటో తెలియదు. నా దగ్గరికి వస్తారు ఒక్కొక్కరు, 25 సార్లు చదివాం అయ్యగారు అంటారు. నేనంట ఆమెను అనువాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇదేంటి కొత్తగా ఉంది? యేసు ప్రభు చెప్పిన మాట అని చెప్పాలి, యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడని చెప్పాలి, లేకపోతే దేవుడు అనేవాడు ఇలా చెప్తున్నాడని చెప్పాలి. ఆమెను అనువాడేంటి? ఆమెనంటే దేవుడా? ఆమెనంటే యేసుక్రీస్తా? ఆమెనంటే ఎవరు? అర్థమవుతుందా? అందుకే నా చెప్పేవాడు ఎవడో ఒకటి రావాలి, నేను వచ్చానని చెప్పింది. అందుకే ఈ వాక్యం మీకు చెప్పేవాడు ఎవడో ఒకటి రావాలి. నేను ఆళ్ళు నేర్పిస్తున్నానండి, నేను వాక్యం చెప్పట్లా, ఆళ్ళు నేర్పిస్తున్నాను. మీ కళ్ళతో లేఖనాలు చూపిస్తున్నాను, మీరు తెలుసుకుంటారని. రేపు పాఠం చెప్తా. ఆలే ఎంత మధురంగా ఉంటే పాఠము. మన బెంగళూరు వెళ్ళినప్పుడు నేను ఇలా కూర్చున్నా, ఈ వర్తమానానికి సంబంధించిన ఒక సేవకుడు సంతోషాన్ని ఒక బ్రదర్ వచ్చాడు. ఆయన విశ్వాసి వచ్చింది. ఆ విశ్వాసి యొక్క భర్తను సంఘశాఖ పాస్టరు, ప్రైజ్ ది లార్డ్. కానీ ఆమె తన భర్త సంఘానికి వెళ్ళదు, ఈ వర్తమాన సంఘానికి వస్తుంది. తన భర్త సంఘంలో చాలామంది విశ్వాసులు, 100 మంది విశ్వాసులు ఉన్నారు, కానీ ఆమె మాత్రము ఆ సంఘంలో ఉండదు. ఎందుకంటే ఆమెకు తెలుసు తన భర్త బోధిస్తుంది అబద్ధపు బోధని, సరైన బోధ కాదని. ఆమె ఎప్పుడు కూడా ఈ వర్తమాన సంఘానికి వెళ్తూ ఉంటుంది. ఆమె మరొక స్త్రీ వచ్చి వాళ్ళు బెంగళూరు అంటే అంతా కన్నడంలో మాట్లాడుకుంటారు. వాళ్ళు కన్నడంలో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత నన్ను అడిగారు, పాస్టర్ గారు మీకేమైనా తెలిసిందా? మేము నేనన్నా నాకేం తెలిసింది? కన్నడంలో ఆలేరావు, నాకు కన్నడంలో ఆలేరావు, ఆ భాష ఏంటో నాకు తెలియదు. మీరు మాట్లాడుకుందో నాకేం తెలుసు? నాకు తెలుగు తప్ప ఏమీ రాదన్నా. నా ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, కన్నడ, మలయ, తమిళ ఏది రాదు, తెలుగు తప్ప ఏదీ రాదు అని చెప్పాను. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీకు ఆలే తెలియకపోతే వాక్యం ఎలా తెలుస్తుంది? అర్థం చేసుకుంటే వాక్యంలో మీకు ఈ రోజున జుంటె తేనె దార దొరికినట్లు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆలే తెలియకపోతే మీకు వాక్యం ఎలా తెలుస్తుంది? రైట్. ఇప్పుడు నేను నక్షత్రాల దగ్గరికి వెళ్తున్నా. దేవుడు ఇక్కడ నక్షత్రాలను పంపాడు. ఈ నక్షత్రాలు ఎవరు అంటే ఆ గడియకు పంపబడిన వాక్యపు వెలుగై ఉన్నారు. ఆమేన్. ఈ నక్షత్రాలు తమకు తమగా ప్రకాశించవు. ఇప్పుడు మనం చంద్రుడు చూస్తున్నాం, నక్షత్రాలు చూస్తున్నాం, అవి తమకు తమగా ప్రకాశించలేవు. ఎప్పుడు ప్రకాశిస్తాయో తెలుసా? సూర్యుడు దిగిపోయిన తర్వాత మనకు నక్షత్రాలు కనబడతాయి. నక్షత్రాలకి సొంత వెలుగు ఉండదు. ఆ నక్షత్రాలు ఏం చెప్తున్నాయి అంటే, ఒక సూర్యుడు ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆమేన్. ఒక సూర్యుడు ఉన్నాడు, అవతలున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? యేసుక్రీస్తు గురించి మనం సాక్ష్యం చెప్పట్లా? ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన గురించి మనం ఇక్కడ సాక్ష్యం చెప్పట్లా? ప్రవక్తలు కూడా, నక్షత్రాలు కూడా ఏం చెప్తున్నాయి? ఒక దేవుడు ఉన్నాడు, ఒక వెలుగు ఉంది, ఆది యందు వాక్యము ఉన్న దేవుడే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగురు గురించే మేము సాక్ష్యం చెప్పడానికి వచ్చాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ నక్షత్రాల వెలుగు తమ సొంతది కాదు, అది దేవుని వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోవా కాలంలో వాక్యం ప్రకటిస్తే ప్రజలంట వాక్యాన్ని చేర్చుకోవటంలో తప్పిపోయారంట. ఎంతమంది రక్షించబడ్డారు మీకు ఎవరైనా తెలుసామా? మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా? చెప్తారా? నోవా కాలంలో వాక్యము చేర్చుకున్న వాళ్ళల్లో మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా? వాక్యము ప్రకటించబడితే చూడండి, చివరి చూడండి, ఈ లబుదికే సంఘ కాలంలో నోవాకి వాక్యం, ఈ తెలుపు ఏంటంటే దేవుణ్ణి కలిగిన ప్రజలు, ఈ నలుపు ఏంటంటే నెక్స్ట్ అదే దేవుడు లేని ప్రజలు, అంటే చీకట్లో ఉన్న ప్రజలు. వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని చెప్పండి అమ్మా. నేను తెలుగే, కన్నడ మాట్లాడతలేదా? చెప్పండి తల్లి. ఈ వెలుగుని, ఈ చీకటి వాక్యము కొద్ది మంది దగ్గరికి వచ్చింది. నేను ఎందుకు దీన్ని చూపించానంటే, మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు కూడా నోవాహు దినాల వలె ఉంటాయి. అందుకే ఇది చూపిస్తున్నా. అవన్నీ వదిలేసి ఈ చివరి దినాల్లో నువ్వు ఎంత చెవు దగ్గర జోరేగలాగా వాగిన, పొయ్యిలో చలికాలం కుక్క పండుకొని లెగిసి ఒక దులుపు వెళ్ళిపోవచ్చు చూసారా? మీటింగ్కి వచ్చి ఒక దులిపి వాక్యాన్ని ఈ స్థలంలోనే దులిపేసి వెళ్ళిపోతారు. మీరు అలాంటి వాళ్ళు కాదు, అలా చేయరని నేను అనుకుంటున్నా. మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు
నోవహు దినాల వలె ఉంటాయి. అందుకని వాక్యపు ప్రజలు తక్కువ మంది ఉన్నారు. వాక్యము సంఘాలలో ఉండినప్పటికీ, సంస్థల్లో ఉండినప్పటికీ, చర్చిలకు వెళ్తున్నప్పటికీ వాక్యము లేని ప్రజలుగా ఈ చీకట్లో ఉన్నారు. అందుకే ఈ వర్తమానము చెబుతున్నా ఈ ప్రజలు గ్రహించట్లా. ఈ నలుపులో ఉన్నవాళ్ళు, ఈ ముసుగులో ఉన్నవారు, అర్థమైందండి, కళ్ళకు మొబ్బు కమ్మిన వారు, వాక్యం కనపడకుండా ఈ కాలం యొక్క ప్రజలకు సైతాన్ ఏం చేసిందంటే మొబ్బు కమ్మింది. ఈ వెలుగొద్దులే మీకు, ఈ వాక్యం వద్దులే. ఇందాక ఆయన అన్నాడే ఏ వర్తమానం వద్దు, ఈ ప్రవక్త వద్దు. సిఎస్ఐ పాస్టర్ ఏం చేశాడు, రే నువ్వు ఇక్కడ రావద్దురా ఎప్పుడు, ఇంకా ఈ వర్తమానం దేవద్దు, ఈయనొద్దు, మాకొద్దు, ఎవరొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రజలు ఆ వెలుగును స్వీకరించలేని స్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. నోవహు కాలంలో ఎలాగ వాక్యాన్ని స్వీకరించలేదో ఈ కాలము విలియం బ్రానమ్ యొక్క కాలం. ఆమె చెప్తారా? విలియం బ్రానమ్ యొక్క కాలం. ఆయన ఎవరయ్యా? కొత్తగా చెప్తున్నారు. ఆ కాలంలో ఎలా తీర్పు వచ్చిందో ఈ కాలంలో కూడా తీర్పు వస్తుంది. ఆ కాలంలో ప్రజలు ఎలాగ నశించారో ఈ కాలంలో కూడా ప్రజలు అలాగే నశించబోతున్నారు. నేను చెప్పాను మొట్టమొదట వాక్యంలోకి రాకమునుపు నేను ఒక మాట చెప్పా. దేవుడు సర్దుకుంటా వస్తున్నాడు భూమిని, సర్దేస్తున్నాడు, మడత పెట్టేస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదు, అవునా? దేవుని ఉగ్రత ఈ కాలంలో కూడా పైనుంచే వస్తుంది. జనవరి 7వ తారీఖున లాస్ ఏంజల్స్లో రాలేదా? పట్టణమంతా అందరికీ మార్కులు వేసుకున్నారంట. హీరోకి, హీరోయిన్కి, ప్రొడ్యూసర్కి, నిర్మాతకి, కామెడీ యాక్టర్కి, మ్యూజిషియన్స్కి, అందాల రాణికి, అందాల హీరోకి అందరికీ మార్కులు వేసుకున్నారంట. దేవుడి దగ్గరికి వచ్చేసరి సున్నా చుట్టి మా పట్టణానికి దేవుడు వద్దు అన్నారంట. 5వ తారీఖున జరిగింది. 7వ తారీఖున ఆకాశం నుంచి పడ్డాయి అగ్ని గంధకాలు. ఆకాశం, భూమి కింద కరెంట్ షాకు లేకపోతే ఆయిల్ బంకులు పేలో కాదు, పైనుంచి పడ్డాయి. ఈ కాలంలో నోవహు కాలంలో ఉగ్రత పైనుంచి, ఈ కాలంలో కూడా ఉగ్రత. కానీ దేవుడు ఎక్కడున్నాడు? వాడలో ఉన్నట్లుగా ఈ కాలంలో దేవుడు తన వధువులో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ కాలంలో వాక్యపు వధువులో ఉన్నాడు. ఈ వాక్యము వస్త్రము ఎవరైతే ధరించారో, ఈ వాక్యపు వస్త్రం, వారిలో వాక్యపు వెలుగుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ కాలాల్లో నేను మీకు తెలియజేసుకెళ్తున్నా. ఇంతమంది వాక్యము వెలుగు కలిగిన వారు ఉన్నారు, ఇక్కడ తక్కువ వెలుగు తక్కువ వారు ఉన్నారు. ఇక్కడ వాక్యపు వెలుగు తగ్గుతుంది, చూసారా? నలుపు పెరిగింది. 7కు వచ్చేసరికి నలుపు ఇంకా పెరిగింది. 4వ సంఘకాలానికి వచ్చేసరికి ఇంకా దేవుణ్ణి మర్చిపోతున్న ప్రజలు కానీ, దేవునితో నడవని వారు కానీ, వాక్య ప్రకారం జీవించని ప్రజల సంఖ్య ఏమైంది చెప్పండి అమ్మా? నలుపు ఎక్కువైందో తక్కువైందా? అంటే దేవుడు ప్రతి కాలములో ఒకే వెలుగునిస్తున్నాడు, కానీ స్వీకరించేవారు లేరు. ఆమేన్, హల్లెలూయా. అయితే నోవహు వర్తమానం వేరు, మోషే వర్తమానం వేరు, ఈ కాలం యొక్క వర్తమానం వేరు. ఎఫెసీ సంఘ కాలంలో ఉన్న వాక్యం వేరు, ఇక్కడికి వచ్చేసరికి వాక్యం వేరు. అయ్యా అదేంటయ్యా, బైబిల్ అంతా ఒకటే కదా? అవును, బైబిల్ అంతా ఒకటే. ఇక్కడ 7 రంగులు అని చెప్పాను, చూసారా? ఈ 7 రంగులు ఒకే రంగులో నుంచి వస్తున్నాయి. తెలుపు అనే ఒక తెల్లని రంగులో నుంచే ఈ 7 రంగులు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ 7 రంగులకి 7 ప్రత్యేకతలు ఉన్నాయి. దాన్ని నేను మీకు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎరుపు ఉంది, ఎరుపు తర్వాత పసుపు ఉంది, తర్వాత పచ్చది ఉంది, తర్వాత లైట్ బ్లూ ఉంది, థిక్ బ్లూ ఉంది, ఇంకా కనపడే కొన్ని రోజు కలర్ అవి కూడా ఉంటాయి. అది మొత్తం వాక్యమేగా. 7 దేవుళ్ళు కాదుగా అమ్మా? 7 దేవుళ్ళ? ఒక దేవుడేగా. ఒక్క వెలుగులో నుంచే, ఒక్క తెలుపులో నుంచే 7 రంగులు వచ్చాయి. ఆమేన్. ఇప్పుడు వాక్యం కూడా ఏం చేస్తుందంటే, నోవహు కాలంలో వాక్యం వచ్చింది. వాక్యం ఏం చెబుతుందంటే, మీరందరూ నశిస్తారు, వాడలోకి రండి. ఇది ఆ కాలం యొక్క వాక్యం. ఇప్పుడు మోషే కాలంలో ఈ వాక్యం తీసుకెళ్తే కుదరదు. అమ్మా వింటున్నారా? ఈ కాలంలో మోషే కాలం వచ్చింది. ఇప్పుడు మోషే నిలబడ్డాడు. నోవహు చెప్పినట్టు నేను చెప్తాను. మనం అందరం నైల్ నది దాటాలి. మనము ఇశ్రాయేలీయులారా, నైల్ నది ఉంది, దాన్ని దాటాలి. కాబట్టి మీ కొరకు నేను పడవలు తయారు చేస్తానని నోవహు లాంటి వర్తమానం చెప్పలా.
ఆయన ఏమన్నాడు తెలుసా? బయటికి రండి. మోషే యొక్క వర్తమానం ఏంటి? నోవహు యొక్క వర్తమానం ఏంటి? లోపలికి రండి. మోషే యొక్క వర్తమానం ఏంటి? బయటికి రండి. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. మరి ఇది వాక్యమే, ఇది వాక్యమే. నోవహు దేవుడే, మోషే దేవుడు కూడా. దేవుడు మారలా, ఆ కాలాన్ని బట్టి వర్తమానం మారింది. ఇంకా అంటారు మా తాత అండి, మన ముత్తాతల కంటే మనకేం ఎక్కువ తెలుసులేండి. వాళ్ళ కాలంలో వాళ్ళకి వాక్యం వెళ్ళే ఉంటుంది, కానీ ఇప్పుడు అది చల్లదు. ఆ వాక్యం ఇప్పుడు పనికిరాదంటే ఇప్పుడు నోవహు వాడగట్టి లోపలికి రండి అంటున్నాడు, జలప్రళయం వస్తుంది కాబట్టి. మరి ఇక్కడ ఐగుప్తుకి జలప్రళయం ఏమీ లేదు, మరణదూత వచ్చింది. మరణదూత వస్తే వాడుంటే ఏం ప్రయోజనం? మరలా ఆ వాక్యమే చెబితే ఏం ప్రయోజనం? కాదు. మరణదూత వస్తుంది, మీ గృహాల మీద అడ్డంగా నిలువుగా దేవుని రక్తం వెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని దాటి ఎవడో లోపలికి రాలేడు, దాన్ని దాటి ఎవడు మీ గృహాల్లోకి. దేవుడు ఇక్కడ నోవహు కాలంలో వాడ తలుపు వేసాడు, ఇక ఎవడో లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. ఆ వాడకి అది తలుపు గుర్తయితే ఇశ్రాయేలీయులకి ఇది రక్తము గుర్తుగా ఉన్నది. అర్థమవుతుందని బేసిక్లు చెప్తున్నానండి, నేను వర్తమానం చెప్పట్లా, జస్ట్ బేసిక్ మీకు తెలియాలి. బైబిల్ అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి, దేవుడు ఏమి రాశాడు అని. ఈ కాలం యొక్క వాక్యం వేరు, దాన్ని వాక్యం యొక్క బయలుపాటు. నోవహు వాడలో మందసం ఉంది అంటే దేవుడు అన్నాడు, ఆమేన్. కానీ ఇక్కడ మోషే కాలం వచ్చేసరికి ఇప్పుడు వాడలో లేదు మందసము, లేవీల భుజాల మీద ఉంది. ఆమేన్, 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 హల్లెలూయా. మందసం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? లేవీల భుజాల మీదకి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఆ మందసంలో ఉన్నాడు. నోవహు కాలంలో వాడ మోసింది ఆ మందసాన్ని. ఇక్కడ ఎవరు మోస్తున్నారంటే లేవీలు, యాజకులు మోస్తున్నారు మందసాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ వెలుగు గురించి యోహాను మాట్లాడుతూ, మొదటి అధ్యాయం యోహాను సువార్త 8వ వచనంలో ఏమన్నాడు? ఇందా మనం చదువుకున్నాము. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. చాలు. అతడు ఆ వెలుగై ఉండలేదు, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. యోహాను ఎప్పుడు అసలు ఎలా తెలిసిందంటే, ఆయన పరలోకం ఎత్తబడగానే ఆయన దేవుని యొక్క రూపాన్నంతా చూస్తున్నాడు. తెల్లని ఉన్ని కలిగిన ఆయన జుట్టు, ఆయన శిరస్సు మీద వర్షధనుసు, అగ్ని వలె మండుచున్న కళ్ళు. ఆయన చెప్తున్నాడు, మీకు తెలుసా ప్రకటన గ్రంథము మొదటి వచనము దేవుని దూత చెప్పిన మాట. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము మొదట వచనము దేవుని దూత వర్తమానం. యేసుక్రీస్తు. ఒక నిమిషం అమ్మ, చదవద్దు, మీరు తర్వాత చదువుకోండి. 2వ వచనం నుంచి 9వ వచనం వరకు యోహాను చెప్పుచున్న మాటలు అర్థం అవ్వాలి, మనకు బైబిల్ తెలియాలి. మొదటి వచనము పరలోకముల నుంచి దూత వచ్చి యోహానుతో చెప్పుచున్న మాట. 2వ వచనం నుంచి 9వ వచనం వరకు యోహాను చెప్పుచున్న మాటలు. 10వ వచనము నుంచి దేవుని యొక్క సన్నిధికి అతను ఆత్మవిషయుడై వెళ్ళిపోవటం మనం చూస్తాము. 11 నుంచి 12 వరకు మనం దేవుని స్వరం వింటాము, దేవుని పోలికలు యోహాను చెప్పటం వింటాము. తర్వాత దేవుడు మాట్లాడటం చూస్తున్నాం. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, జీవించుచున్నాను, మృతుడినైతేనే కానీ యుగయుగములు. అప్పుడు తెలిసింది యోహానికి, ఆది యందు ఉన్నవాడు ఈయనే, ఇప్పుడు పరలోకంలో ఉన్నవాడు ఈయనే, చనిపోయింది కూడా ఈయనే, తిరిగి బ్రతికింది కూడా ఈయనే, ఇప్పుడు నాతో మాట్లాడుతుంది కూడా ఈయనే. ఆయన ఎవరో కాదు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఆది యందు ఉన్న వాక్యం ఏదంటే యేసుక్రీస్తే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆది యందు ఉంది కూడా యేసుక్రీస్తే, మృతుడై చచ్చిపోయింది కూడా యేసుక్రీస్తే, తిరిగి లేచింది కూడా యేసుక్రీస్తే, పరలోకములో యోహానుతో మాట్లాడుతున్నది కూడా యేసుక్రీస్తే. అయ్యారు మీరు తప్పు చెబుతున్నారు, 3 దేవుళ్ళు ఉన్నారు మాకు తెలుసు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఉన్నారు. మరి అదేంటి యోహాను చూస్తే పరలోకంలో ఒక్క సింహాసనమే కనబడింది. ఒకవేళ ఇప్పుడు మీరు 3 దేవుళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారో నాకు చెప్పాలి. ఇప్పుడు మీరు వాళ్ళు ఎక్కడున్నారో నాకు చెప్తే నేను వాళ్ళని తీసుకొని వెళ్ళాలి ఈ రాత్రి. 3 దేవుళ్ళు ఉంటే ఒక సింహాసనం దేవుడు ఎందుకు వేశాడు, అది నాకు తెలియాలి ఈ రాత్రి.
నాకు తెలిసినవి నేను చెప్తున్నా, మీకు తెలిసినవి నాకు చెప్పండి, నేను వింటా. తెల్లారిన పర్ల. ముగ్గురు దేవుళ్ళు ఉంటే పరలోకములో ఒక్క సింహాసనం ఉంది. ఆ ఒక్క సింహాసనం మీద ఒక్కడే ఆసీనుడై ఉన్నాడు. మిగిలిన ఇద్దరు దేవుళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎవరని చెప్తే నేను వింటా. యోహాను పరలోకములో ఆత్మవశుడై చూసిన సంగతులే చూసి యోహాను సువార్త రాస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎందుకంటే పరలోకంలో దేవుడిని చూస్తున్నాడు కదా, దేవుడై ఉండెను. ఆ దేవుడే 14వ వచనములో ఆ వాక్యమే శరీరధారే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ శరీరం ధరించింది ఎవరో కాదు, ఆదిలో ఉన్న వాక్యమే, ఆదిలో పలకబడిన వాక్యమే. ఆ విషయాలు చూడగానే యోహాను ఏం చేస్తున్నాడు తెలుసా? ధర్మశాస్త్రం రాస్తున్నాడు, కృప రాస్తున్నాడు, క్రొత్త నిబంధన రాస్తున్నాడు, ధర్మశాస్త్రం రాస్తున్నాడు. చూపించనా లేఖనాన్ని? చూద్దాం ఒకసారి. ఆ లేఖనాన్ని కూడా చూద్దామా? ధర్మశాస్త్రం రాస్తున్నాడు ఆయన. రెండవదిగా ఆయన తన కృపను గురించి కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలోని అధ్యాయంలోని మనం చూసుకుంటూ వెళ్దాం దయచేసి. 17వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఈ 3 సువార్తల్లో ఎవరు చెప్పలే ఈ విషయాలు? అవునా? 3 సువార్తల్లో మార్కు, మత్తయి, లూకాలో ఎవరో కూడా ధర్మశాస్త్రం మోషే రాశాడు, కృప యేసుక్రీస్తు ద్వారా వచ్చిందని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఈ సమస్తము చూశాడు ఆయన. రైట్. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. ధర్మశాస్త్రములో యోహాను ఏం చూశాడు? ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే అది పలకబడిన వాక్యము. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, దస్ సెయిత్ ద లార్డ్. ఇంగ్లీష్లో అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేద్దాం. ఆ మాటలు లేవు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట ఏలియా అన్నాడు, యెహోవా ఎలాగూ సెలవిచ్చాడు. మోషే అన్నాడు, యెహోవా ఎలాగూ సెలవిచ్చాడు. ఎలీషా అన్నాడు, యెహోవా. అవునా? అంటే దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడు ఎలాగ చెప్పాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎలాగూ రాయబడింది. వాక్యం ఎలాగ రాయబడింది, ఎలాగ చెప్పబడింది అంటలా, ఎలాగూ రాయబడింది. ధర్మశాస్త్రములు ఎలాగూ దేవుడు ఎలాగ రాసి పెట్టాడు, మన కొరకు ఎలాగూ రాసి పెట్టాడు. యేసుక్రీస్తు అన్నాడు, నా గురించి మోషే ఎలాగూ రాశాడు. ధర్మశాస్త్ర కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు అపోస్తులుల కాలం వచ్చింది, సంఘకాలాల కాలం వచ్చింది. రాగానే సంఘకాలములు రాగానే మరలా వాక్యము రాయబడిందని చెప్పట్లేదు, పలకబడినది, చెప్పబడినది. ప్రైజ్ ద లార్డ్. ధర్మశాస్త్రంలో పలకబడిందని వచ్చింది బైబిల్లో. క్రొత్త నిబంధనలో రాయబడింది, వాక్యం ఇలాగ రాయబడింది. సంఘకాలాలు ఎఫెసీ, స్మరణ, పెర్గమ, తుయితర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయలో సంఘములతో ఆత్మ రాయుచున్న మాట. ఆమెనా? ఆమెనా? ఏ మాటకు ఆమెనా అలా? ఏం తల్లి? రాయబడిన మాటకు ఆమెనా? వాక్యం అలా ఉందా? సంఘములతో ఆత్మ అని అంట రాయిచున్న మాట కాదు, చెప్పుచున్న మాట. ఎవరు వినాలంట? చెవిగలవాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆత్మ తిరిగి మరలా మాట్లాడుతుంది ఈ కాలంలో. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంటే రాయబడిన కాలంలో కాదు, పలకబడిన కాలంలో మనం ఉన్నాము. వాక్యము మాట్లాడే కాలంలో మనం ఉన్నాం. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు యోహాను కొన్ని విషయాలు చెప్తున్నాడు. మళ్ళీ మనం 1వ అధ్యాయంలో ఉందాము. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దేవుడు ఎందుకు ఆ వెలుగు గ్రహించిన వారి దగ్గర నుంచి ఎందుకు దేవుడు తప్పుకున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 9వ వచనము, 10వ వచనం, 11వ వచనము, 12వ వచనం. నిజమైన వెలుగు ఉండెను. నిజమైన యోహాను చూశాడండి. నిజమైన ప్రత్యక్షత ఉండెను, నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకము ఆయన మూలముగా కలిగెను. లోకము వినాలి.
10వ వచనము, లోకము ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. 5వ వచనం కూడా ఒకసారి చదువుదాం, ఎందుకు నాకు డౌట్ వచ్చింది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని చీకటి గ్రహించట్లేదంట. 10వ వచనములో లోకము ఆయనను, లోకం ఆయన్ని మూలముగా కలిగెను కానీ లోకం ఆయన్ని తెలుసుకోవటం లేదు, చీకటేను గ్రహించటం లేదు. 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చాలమ్మా, చాలు, మీ తలల పైకి ఎత్తండి. చీకటేను గ్రహించలేదు, లోకమేను ఆయన తెలుసుకోలేదు. నువ్వు ఎక్కడున్నావు చూసుకోవాలి. ఇప్పుడు వాక్యం నీ దగ్గర రాగానే నువ్వు గ్రహిస్తున్నావా, వాక్యం అంటే తెలుసుకుంటున్నావా లేదా నీకు తెలిస్తే నువ్వు అప్పుడు వాక్యాన్ని పట్టుకుంటావు. నీకు వాక్యం యొక్క విలువ తెలియదు అనుకో, నువ్వు దేవునితో నడవటానికి కూడా నువ్వు ఇష్టపడవు. వాక్యము చీకట్లోకి వచ్చింది, చీకటి గ్రహించాల. వాక్యము లోకంలోకి వచ్చింది, లోకం తెలుసుకోవట్లా. అంటే నువ్వు ఎక్కడుంటే ఏంటి, తర్వాత వచ్చిన ఒక చక్కటి మాట ఉంది, దాన్ని కూడా తెలియజేస్తా. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చారు, ఆయన్ని వాళ్ళు అంగీకరించాల. ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నావు? దేవుణ్ణి అంగీకరించిన స్థానమా? లోకం ఆయన్ని తెలుసుకోలేదు ఆ స్థానంలోనా? ఇంతవరకు నా బైబిల్ తెలియలేదయ్యా ఆ స్థానంలోనా? అయ్యా, ఈ పాపపు హృదయానికి, ఈ పాపపు మనసుకి ఈ వాక్యం ఏమెక్కిద్దయ్యా? ఏం గ్రహించలేనయ్యా ఈ మాటలో. ఏమన్నా కథ చెప్పండి, జక్కే కథ, పొట్టోడు కథ, పొడుగోడు కథలు ఏమైనా ఉంటే చెప్పండి. అయ్యంటాం కానీ ఈ మాకెందుకు? ఇది ఈ కాలం కాదండి, కథలు విని వెళ్ళిపోయే కాలం కాదు. ఎవడైనా అలా చెప్తున్నాడంటే మిమ్ములను మోసం చేస్తున్నాడు. దేవుని వాక్యం చెప్పకుండా మిమ్మల్ని నవ్వించడానికో, కవ్వించడానికో, ఉబ్బించడానికో, లేకపోతే 1,00,000 మంది వచ్చారని గొప్ప చెప్పుకోవడానికి ఎవడైనా సేవకుడు మీకు ప్రయత్నం చేస్తున్నాడంటే వాడు మిమ్ములను మోసం చేస్తున్నాడు. నేను వాక్యమే చెప్తున్నాను, ఎందుకంటే ఈ కాలంలో మీకు వాక్యము కావాలి, వాక్యం అవసరం. లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? గ్రహించలేని స్థానంలో, తెలుసుకోలేని స్థానంలో, అంగీకరించని స్థానంలో నువ్వు ఉండాల్సి ఉంటుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? 12వ వచనంలో, ఎందరు అంగీకరించిరో. ఇందాక వెలుగు అన్నాడే, ఇప్పుడేంటి ఆయనను అంటున్నాడు? అంటే వెలుగే ఆయన అయి ఉన్నాడు. ఆమేన్. ఇందాక వెలుగు అన్నాడు యోహాను, ఇప్పుడు ఆ వెలుగే ఆయన. ఆయన ఎవరైతే అంగీకరించుదురో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికి దేవుని పిల్లలవటానికి ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు ఎక్కడ ఉన్నావా? ఇక్కడే ఉన్నావా? ఈ 12వ వచనములో ఉన్నావా? 10వ వచనంలో ఉన్నావా? 5వ వచనంలో ఉన్నావా? 9వ వచనం, 11వ వచనంలో ఉన్నావా? నువ్వు 12వ వచనంలో ఉన్నావా? ఎక్కడ ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? నోటితో ఒప్పుకోండి, దేవుడు నువ్వు లేకపోయినా లాక్కొచ్చాడు, కూర్చోబెడతాడు. ఆ 12వ వచనములో నేను ఉండాలి ప్రభువా, నిన్ను అంగీకరించే వ్యక్తిలో నేను ఉండాలయ్యా. ఆమేన్. నిన్ను తృణీకరించే స్థితిలో ఉండకూడదు. నీ వాక్యము మాట్లాడుతుంటే దాన్ని గ్రహించలేని హృదయం కలిగి ఉండకూడదు. నా కోసమే నువ్వు వస్తే నేను నిన్ను త్రోసివేసే స్థితిలో నేను ఉండకూడదు. నా స్థితి ఏదైనా, నా గతి ఏదైనా, నేను నిన్ను అంగీకరించే స్థితిలో నేను ఉండాలి ప్రభు. ఆ స్థానం ఎంత గొప్పదో తెలుసా? అది పేతురుకి వెళ్ళింది, అది పిలుపుకి వెళ్ళింది. ఆమేన్. అది జబదయ్యకి వెళ్ళింది, ఇంకా అది నతానియేలుకి వెళ్ళింది, అది సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళింది, అది జక్కయ్య దగ్గర. వీళ్ళందరూ చేస్తున్న యూదుల కాలంలో యూదులు ఈయన్ని వీళ్ళు అంగీకరించారు. అందుకే ఆయన శిష్యులకు ఒక మాట చెప్తున్నాడు, ఏమని తెలుసా? మీరు వెళ్ళి, మీకు అధికారం ఇవ్వబడింది. 10వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అంటాడు, మీకు అధికారం ఇవ్వబడింది దెయ్యాలను వెళ్ళగొడటానికి, రోగులను స్వస్థపరచడానికి మీకు అధికారం ఇవ్వబడింది అని 12 మందికి చెబుతూ మత్తయి సువార్త 28 కిందకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు, మీకు అధికారం ఆల్రెడీ ఇవ్వబడింది, నాకైతే సర్వాధికారం ఇవ్వబడింది. మీరు వెళ్ళి సర్వసృష్టికి అనే మాటే లేదులే అమ్మ. ఆ మాట సర్వసృష్టికి అంటే వాళ్ళు సందమా దగ్గరికి వెళ్ళాలి, లేని చదువుతారు ఎందుకు? మీరు వెళ్ళి చదవండి, ఏమైందిలే, కళ్ళ ఉందిగా బైబిల్. సర్వసృష్టి అంటే ఆకాశ నక్షత్రాలు దాకా వెళ్ళి రావాలి. ఏడాళ్తాడు పేతుడు? ప్రభు దగ్గర రావడానికి భయపడుతున్నాడు. ఏ నిచ్చెన వేసుకొని ఎక్కేది సువార్త చెప్పొస్తాడు సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి. చదవండి అమ్మా. నాయన 28వ అధ్యాయం మత్తయి సువార్త
చివరి వచనాలు చెబుతున్నా కొద్దిగా బాప్తిసం ముందు నుంచి ఉంటాయి, చదవండి కాస్త. కాబట్టి మీరు వెళ్ళి ఇప్పుడు లైన్లోకి వచ్చారు. సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. మీరు వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి కాదు, మీరు వెళ్ళి, లేని దాన్ని కలపమాకండి. అందుకే చాలామంది వర్తమానికులు కూడా ఇక్కడే ఆగిపోయారు. పేతురు ప్రత్యక్ష దగ్గర ఆగిపోయారు, యోహాను దగ్గరికి వెళ్తలా. మోషే ప్రత్యక్ష దగ్గర ఆగిపోయారు, పౌలు ప్రత్యక్షతలకు వెళ్తలా. పట్టుకోండి, వాక్యాన్ని పట్టుకొని వెళ్ళండి. మీరు వెళ్ళి సువార్త బోధించి శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు వీళ్ళకి మాగు వస్తాను కంగారు ఎందుకు. మీరు వెళ్ళి సువార్త చేయండి, వాక్యం చెప్పండి, మీరు ప్రకటించండి. ఎందుకంటే ఆ కాలం యొక్క వాక్యానికి మీరే వెలుగై ఉన్నారు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? అన్యుల దగ్గర కాదు, నశించుచున్న ఇశ్రాయేలీయుల యొద్దకే వెళ్ళండి. ఆమేన్. ఇశ్రాయేలీయుల కాలం నేను ముగిస్తున్నా, ఇక్కడికి వచ్చేస్తా. ఇశ్రాయేలీయుల దగ్గరికి, నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళండి, కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళని విడిచి పౌలును పట్టుకున్నాడు. పౌలుకి ఈ సంఘకాలం ఇచ్చాడు. అపోస్తుడైన పౌలుకి ఈ వాక్యం ఇచ్చాడు. ఈ కాలములో పౌలు యొక్క వర్తమానం ద్వారా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ తెల్లని వెలుగేంటి? వాక్యపు వెలుగు. అయ్యా మరి నలుపు ఎందుకు వచ్చింది? ఇది నికోలాయితుల బోధ ఒకటి చేరింది. అందులో మంచి చెట్లు ఎత్తే ఒక కలుపు వృక్షం వచ్చింది, చూసారా? ఆ కలుపు మొక్క ఏంటంటే నికోలాయితుల బోధ ఇక్కడికి వచ్చింది. రెండో సంఘకాలం వచ్చేసరికి అది సిద్ధాంతం అయ్యింది. మూడో సంఘకాలం వచ్చేసరికి పూత పూసింది. నాలుగో సంఘకాలం వచ్చేసరికి ఆ సంఘశాఖ కాయలు కాసింది. ఇప్పుడు ఏమైంది? ప్రభు మత్తయి సువార్తలో చెప్పాడు, తండ్రి యొక్క కుమారుని యొక్కయు నామములో బాప్తిసం తీసుకోమన్నాడు. ఇక్కడ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారా? అలాగా ఉంటే చేయొత్తను, పర్వాలేదు, మన వాక్యమే మాట్లాడుకుంటున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం, నేనేం తప్పు చెప్పట్లా, యేసుప్రభు కరెక్ట్ చెప్పాడు. అయితే నాకు ఒక క్వశ్చన్ వేసి వెళ్ళిపోతాను నేను ఎక్కడి నుంచి. ఒక క్వశ్చన్ వేస్తా. ఎందుకు ఈ బాప్తిస్మము శిష్యులు ఇవ్వలేదు? ఫస్ట్ క్వశ్చన్. మత్తయి సువార్తలో ఉన్న బాప్తిస్మము శిష్యులు ఎందుకు బైబిల్లో ఎవరికి ఇవ్వలేదు? సెకండ్ క్వశ్చన్. ఎందుకు ఈ బాప్తిసం గురించి దేవుడే వెళ్ళి చెప్పు అంటే ఎందుకు వీళ్ళు వెళ్ళి ఈ బాప్తిసం గురించి చెప్పలేదు? సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్, ఎందుకు ఎవరు భూమి మీద అపోస్తుల కాలంలో, శిష్యుల కాలంలో ఈ బాప్తిసము ఎందుకు తీసుకోలేదు? ఈ మూడు క్వశ్చన్లకి నాకు జవాబు రేపివ్వండి. తీసుకున్న వాళ్ళు ఎవరో నా దగ్గర తీసుకురండి. వాక్యంలోనే ఈ లేఖనం ఆధారం ఉంది పాస్టర్ గారు, నేను ఇలా బాప్తిసం మత్తయి సువార్తలో ఉన్న వాక్య ప్రకారం నేను బాప్తిసం తీసుకోవటానికి కారణం బైబిల్లో ఒక రుజువు నాకు కనపడిందని చెప్పండి, నేను కూడా తీసుకుంటా. పలానా వాళ్ళు బోధించారని చెప్పండి, నేను కూడా దీన్నే బోధిస్తాను. మత్తయి సువార్తలో పలానా వాళ్ళు ఇచ్చారు పాస్టర్ గారు అని చెప్పండి, నేను కూడా అలాగే ఇస్తాను. ఈ మూడు క్వశ్చన్లు ఈ నందిగానికి వదిలేసి వెళ్తాను ఈ రాత్రి. అపోస్తులు ఎవరైనా ఈ బాప్తిసం ఇచ్చినట్లు, ఈ బాప్తిసం గురించి బోధించినట్లు, ఈ బాప్తిసం గురించి తీసుకున్నట్లు బైబిల్లో ఎక్కడైనా ఒక రుజువు? నేను రుజువే అడుగుతున్నా. ఇప్పుడు దాకా నేను మీకు ఎందుకు లేట్ అయిన ఎందుకు లేఖనాలు చూపించాను తెలుసా? రుజువు కోసం. వాక్యములో ఇలా ఉందని చెప్పటానికి నేను సాక్షిగా వచ్చాను ఈ రాత్రి. ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. యోహాను, మోషే, నోవాహు, ఏలియా ప్రవక్తలు ఎలాగ వచ్చారో దేవునికి సాక్షులుగా, ఈ రాత్రి ఈ వాక్యానికి నేను సాక్షిగా వచ్చాను. మీ గ్రామానికి సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. ఒక్క రుజువు చాలు. నేను ప్రేమతో చెబుతున్నా. ఎందుకంటే నేను మిమ్మల్ని సిద్ధాంతాలు, ఆచారాలు ఎలా ఉంటే, సిద్ధాంతాలు, ఆచారాలు ఉంటే ఈ చీకట్లోకి వెళ్ళిపోతారు. కానీ నేను మిమ్మల్ని ఈ వెలుగులో ఉంచాలనుకుంటున్నా. ఈ వెలుగులో దేవుడు అందుకే ఏం చేశాడంటే ఇశ్రాయేలు విడిచిపెట్టి సంఘకాలాల్లోకి వచ్చాడు. వచ్చి వాక్యం చెబుతుంటే చాలామంది అంగీకరించట్లా. ఇక్కడ దాకా వచ్చేసరికి చీకటి బాగా పెరిగిపోయింది. తుయితైర సంఘకాలం చాలా భయంకరమైన కాలం బైబిల్ గ్రంథంలో.
ఈ కాలంలో పాపము చీకటి విపరీతంగా పెరిగిపోయింది. దేవుడు మరలా ఏం చేశాడు? సార్దీస్ సంఘానికి మార్టిన్ లూథర్ అనే ఒక ప్రవక్తను తీసుకొచ్చాడు. లూథర్ సంఘాలు ఉన్నాయి కదా, లూథరన్ సంఘాలు ఎక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. వాళ్ళకి తెలియదు అసలు లూథరన్ అంటే ఎవడో తెలియదు, ఆయన ఏం చేశాడో తెలియదు. తర్వాత ఆ సంఘం ఎట్టబడిపోయింది ఇంతవరకు లూథరన్ సంఘస్థులు తెలియదు. నేను లూథరన్ సంఘాలు రాజమండ్రి ఇంకా అమలాపురం ఆ సైడ్లో నేను లూథరన్ సంఘాల్లో కూడా వాక్యం చెప్పొచ్చా. నేను వాళ్ళకి డైరెక్ట్గా చెప్పా, అసలు మీ సంఘ స్థాపకుడు ఏం చేశాడో మీకు తెలియదు అని చెప్పా. ఆయన ఎలాంటి వాక్యం తీసుకొచ్చాడో మీకు తెలియదు, ఏ వర్తమానంతో ఈ సంఘం స్థాపించబడిందో కూడా మీకు తెలియదు అని చెప్తే అందరూ అలాగే తెల్లమొహాలే చూశారు. తెలియాలి, సంఘానికి వాక్యం తెలియాలి, విశ్వాసులకి వాక్యం తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏముందో ప్రతి విశ్వాసికి వాక్యం మొత్తం తెలిసి ఉండాలి. సేవకుడు కాదు, సంఘానికి తెలియాలి. అప్పుడే మీరు ఎత్తబడేది, అప్పుడే మీరు దేవుడితో నడిచేది, అప్పుడే మీరు యథార్థవంతులుగా ఉండేది, అప్పుడే మీరు వాక్య ప్రకారం జీవించేది, అప్పుడే మీరు యొక్క జీవితాలు దేవుని యొక్క వాక్య ప్రకారం నీతిమంతులుగా తీర్చబడేది. ఆమె చెప్తారా? హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? లోతులు ఇచ్చాడు. ఈ కాలం అయిపోయింది. మరలా జాన్ వెస్లీ వచ్చాడు. తెలుసుగా, జాన్ వెస్లీ ప్రవక్తగా వచ్చాడు. కొద్దిగా వాక్యం పెరుగుతుంది, మరలా చీకటి. ఇది ఈ కాలం. నోవహ్ కాలంలో వాక్యాన్ని ఎలా నమ్మలేదో, లోతు కాలంలో వాక్యాన్ని ఎలా నమ్మలేదో, దేవుని యొక్క మనిషి కుమారుని యొక్క రాకడి కాలంలో కూడా వాక్యాన్ని అలాగే నమ్మలేదు. ఎందుకు ఆ మాట అన్నారు చేస్తా? తండ్రి, కుమార, పరిశుద్ధ, మీరు ముగ్గురు దేవుళ్ళు అనుకుంటున్నారు కదా. ఒక్క మాట నేను చెప్పి ముగిచ్చేస్తాను. ఒక్కసారి ప్రకటన గ్రంథం తీయండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక్క మాట చెప్పి, ఇది మనకు అవసరం, ఇది తెలుసుకోవటం మనకు అవసరం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఆత్మ, దేవుని 7 ఆత్మలు ఎలాగ మాట్లాడుతున్నాయో దాన్ని బట్టి మీరు చెప్పాలి. అక్కడ 7 దేవుళ్ళు ఉన్నారా, 3 దేవుళ్ళు ఉన్నారా, ఒక్క దేవుడు ఉన్నాడు? దాన్ని మీరు చెప్తారని నేను అనుకుంటున్నా. మీరు దయచేసి ఎఫెసీ సంఘ కాలం 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 2. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు మొదటి వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. గుర్తుపెట్టుకోండి, ఈ వచనాలు గుర్తుపెట్టుకోండి. మొదటి వచనం ఎలాగ రాయము? 7 నక్షత్రములు తన కుడి చేత 7 నక్షత్రాలు తన కుడి చేతి పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య చెప్పు సంగతులు ఏవనగా, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. ఎక్కడంట? 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పుచున్నాడు. ఇక్కడ జాతకండి, ఇది అయిపోవచ్చింది. దీని గురించి 8వ వచనం. మొదటివాడును కడపటివాడును, చదవండమ్మా. 8వ వచనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. పురుషులు ఎవరైనా చదవండి స్పీడ్గా. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడను నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అమ్మా, మీరు ప్రకటన గ్రంథం తీయండి, 2వ అధ్యాయం తీయండి. ఇంకొకరు చదవండి అమ్మా, 8వ వచనము. స్మరణ 2వ సంఘకాలం. మొదటి సంఘకాలములో 7 నక్షత్రాలు చేతపట్టుకున్నవాడు, కుడి చేత 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెబుతున్నాడు. ఆ కాలంలో వాక్యము, అది ఆ కాలం యొక్క దేవుని యొక్క ఆత్మ. 2వ సంఘకాలం స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. మొదటివాడు కడపడివాడని, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. నీ శ్రమను చాలండి. 2వ సంఘకాలములో మృతుడైన వాడు చెప్పు సంగతులు. ఎక్కడైనా 7 దీపస్తంభముల మధ్య చెప్పు సంచరించువాడు చెప్పు సంగతులు. 3వది పెరగమా 12వ వచనం. వాడి అయినా వాడి అయినా 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. ఎక్కడైనా 2 అంచులు కలిగిన, ఇప్పుడే చదివాం కదండి, వాడి అని. ఎక్కడ? ఏం మనుషులు మీరు? 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెబుతున్నారు. ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి. ఎక్కడ? ఓ దేవుడు ఉన్నాడు. ఎక్కడ? ఇంకో దేవుడా? మొదటివాడు కడపటివాడు. ఎక్కడ? వాడి అయిన 2 అంచులు ఖడ్గము కలిగిన వాడు చెప్పు సంగతులు. తుయితైరా, అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి వంటి పాదముల కల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. 4వ సంఘకాలానికి వచ్చేసరికి ఆత్మ తన రూపాలు మార్చుకుంటూ వస్తున్నాడు. తర్వాత సంఘకాలం సార్దీస్.
7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా. ఫిలదెల్ఫియా 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. త్వరదా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయము, దావీదు తాళపు చెవు కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా ఏవాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. చాలు. ఎక్కడొక మరొక ఆత్మ తన రూపాన్ని మార్చుకుంది. ఎక్కడేను ఒక రూపము 7 దీపస్తంభాల మధ్య. ఎక్కడ మొదటివాడు కడబడు. ఎక్కడేను 2 అంచులు కలిగిన ఖడ్గము. ఎక్కడ 4వది అగ్ని జ్వాలల వంటి అపరంజి కనుల వంటి పాదముల వంటి కల దేవుని కుమారుడు. ఇప్పుడు సాధించుకొచ్చేసరికి 7 నక్షత్రాలు, ఈ దేవుని 7 ఆత్మలు. ఫిలదెల్ఫియా. దావీదు తాళపు చెవులు కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడు సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఇక 7వది ఉందో చూసారా? ఈ తలల పైకి ఎత్తండి, మీ తలల పైకి ఎత్తండి. ఆమేననువాడు, ఆమేననువాడు. అంటే వీళ్ళందరూ దేవుళ్ళండి? వీళ్ళందరూ దేవుళ్ళా? దేవుడే ఒక్కొక్క కాలములో ఒక్కొక్క వర్తమానము ద్వారా తన ఆత్మ యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఈ కాలం వచ్చేసరికి ఆమేననువాడు. అందుకే వాక్యం మాట్లాడేటప్పుడు ఆమెనని చెప్పాలి. ఆయనే ఆమెను అంటున్నాడు, నీ నోరేం పడిపోను. ఆమెనంటానికి నీ నోరేమైంది? ఈ కాలంలో దేవుని యొక్క వాక్యమే ఆమెనను వాడు చెప్పు సంగతులు ఏమంటే, నువ్వు వాక్యానికి ఆమెనని కూడా చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఏమై ఉన్నావు అంటే నువ్వు ఇక వాక్యములో లేవు. ఇప్పుడు 7 సంఘకాలాలు ఆయన తన రూపాలు మార్చుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన 7 దేవుళ్ళ? ఒక్క దేవుడా? ఒక్క దేవుడే 7 దేవుళ్ళ? ఆయనైనా సింహాసనం మీద ఉంది, ఆయన శిరస్సు మీద ఈయన వరిష ధరిస్తుంది. ఒక్క సింహాసనం మీద ఒక్క దేవుడే కూర్చుంటాడా? ఈ కాలు మీద ఒకడు, ఈ కాలు మీద ఒకడు కూర్చుంటాడా? అట్ట అనుకుంటే దేవుళ్ళు అవుతారుగా. బైబిల్లో దేవుళ్ళు లేరు, దేవుడు ఉన్నాడు. బైబిల్లో దేవుళ్ళు లేరు. క్రిస్టియన్స్కి, క్రైస్తవులకి దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు. దాన్నే యోహాను పరలోకంలో చూచి మొదటి వాడు, చచ్చిపోయిన వాడు, మృతుడైన వాడు, తిరిగి లేచిన వాడు, సజీవుడైన వాడు, మాట్లాడుచున్నవాడు, ఆది యందున్న వాక్యమై ఉన్నవాడు ఆయనే. ఈరోజు ఆ ప్రత్యక్షత నీకు వస్తే, నీకేమైనా డౌట్లు ఉంటే ఆ పాంప్లెట్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. వాక్యంలో డౌట్ ఉంటే ఫోన్ చేయండి, నేను చెప్తాను. రేపు చివరి కూడిక, రేపు రాత్రి చివరి కూడిక. దేవుడు ఒక్కొక్క అవకాశమే నీకు ఇస్తున్నాడు. ఇవాళ ఆలు చెప్పాను, రేపు పాఠం చెప్తాను. ఇవాళ కేవలం బేసిక్స్ ఆలే చెప్పాను, కానీ రేపు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. నిజంగా నాకు కావాలి ఈ వాక్యము అని అనుకుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? అన్ని సంఘకాలాలకు ప్రవర్తనలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ కాలం వచ్చేసరికి మలాకీలో ఉన్న ఏలియాని ఇచ్చాడు మనకి. ఈ మర్మము గొప్పది. నేను ఎందుకు చెప్పట్లేదంటే ఆయన గురించి నువ్వు వచ్చి తెలుసుకోవాలని. ఈ ఫోటోలో ఉన్న ఈయన ఎవరయ్యా? విలియం బ్రానమ్ అని, విలియం మారియన్ బ్రానమ్ అని ఏలియా అని రాశారు. అసలు ఏలియా ఏంటి? ఆయన ఏలియా ప్రవక్త అయ్యా. ఏలియా వస్తాడని అది వాక్యంలో ఉందని మనకు తెలియొద్దా? వాక్యంలో దేవుడు రాసి పెట్టాడని తెలియద్దా? అది ఇక్కడ మలాకి 4:5-6 రాశాడని మనకు తెలియద్దా? ఈ కాలంలో కూడా ఒక ఏలియా రాబోతున్నాడని మనకు తెలియద్దా? ప్రైజ్ ది లార్డ్. ఏలియా వచ్చినప్పుడు మొహమాటం లేకుండా వాక్యం మాట్లాడతాడని మనకు తెలియద్దా? ఓ ఏలియా వస్తే రోషముగా వాక్యం మాట్లాడతాడని తెలియదా? ప్రైజ్ ది లార్డ్. వాక్యము ఏలియా వస్తే వాక్య విషయంలో రాజీ పడని ఆత్మ కలిగిన, రోషము కలిగిన ప్రవక్త అని మనకు తెలియద్దా? ప్రైజ్ ది లార్డ్. ఎవడో ఒకటి చెప్పేవాడు ఉండాలి. అందుకే దేవుడు ఈ రాత్రి నన్ను పంపాడు ఇక్కడికి. ఒకవేళ ఇది చెప్పకపోతే నాకు తెలియదు. ఒకవేళ ఉగ్రత వస్తే, ఈ ప్రాంతం అంతటికి ఉగ్రత వస్తే, ఈ మాట ఒకవేళ ఉగ్రత వస్తే, అయ్యా నన్ను కాపాడు అని అంటే, వాడ ఉంది కదా, వాడ ఇంత చెక్క, అమ్మా నేను ముగిస్తాను, ఇంత చెక్క లోపల నోవహు అన్నాడు. ఇంత చెక్క బయట ఉగ్రత ఉంది. చెక్క మందములో
అంగీకరించిన వారు లోపల ఉన్నారు, అంగీకరించని వారు చెక్క మందం అవతల ప్రాణాలు దక్కించుకోవటానికి కుట్టుకలాడుతున్నారు. వాడిని పట్టుకొని నోవాహ తలుపుతి నోవాహ అంటున్నాడు, వాడలో యేసు ఉన్నాడు, తలుపు వేసింది నేను కాదు ఆయనే. తలుపు వేసింది నేను కాదు ఆయనే. చెక్క మంద గ్యాపులో నీ ప్రకృణ విశ్వాస ఎత్తపడతా ఉంటే, చెక్క మందం గ్యాప్ యువతల నువ్వు ఉగ్రతలు నశించిపోతూ ఉంటే ఎలా ఉంటుంది ఊహించుకో. అందుకే తలుపు ముయ్యక మునిపే ఈ రాత్రి దేవుడు ఈ వర్తమానంలోకి నేను ఆహ్వానిస్తున్నాడు, ఈ వాక్యములోకి నేను పిలుస్తున్నాడు. కథలు కాదు ఇవి, జోకులు కాదు, సత్యం, సర్వసత్యం. వస్తారా? దేవుడు కేక వేసి పిలుస్తున్నాడు, లోపలికి రండి. దేవుడు కేక వేసి పిలుస్తున్నాడు, సంగమా లోపలికి రండి. బైబిల్లో చెప్తుంది కదా, దానిని విడిచి, దానిని అంటే స్త్రీ, దానిని అంటే సంఘం, ఆడు నిడిచి కాదు, దానిని విడిచి, సంఘాన్ని విడిచి, సంస్థను విడిచి, మత శాఖలను విడిచి బయటకు రండి. ఈ కాలం యొక్క పిలిపే అది. ఎంతమంది దేవునితో నడుద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది ఆయనతో ఉందామనుకుంటున్నారు? ఎంతమంది మందస్సముతో ఉందామనుకుంటున్నారు? ఆ వెలుగులోకి వెళితే నోవా కూడా వెలుగయ్యాడు. ఆ మందస్సములో ఉన్న వెలుగులో ఎండిపోయిన అహరోను కర్ర పెట్టబడితే తెల్లవారేసరికి చిగురించింది, తెల్లవారేసరికి పువ్వు పూసింది, తెల్లవారేసరికి కాయలు కాసింది. ఎక్కడ? మందస్సము బయట కాదు, మందస్సము లోపల ఉన్న వెలుగులో. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లాపో